వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. తెలంగాణ ఏపీకి సంబంధించి ఈఏపీ సెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయింది. అందరూ కూడా కాలేజ్ సెలక్షన్స్ ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలనేటువంటిది వెబ్ ఆప్షన్స్ని కూడా పెట్టడం జరిగింది. సో ఏ కాలేజ్ చూస్ చేసుకున్నారనేటువంటిది మరికొద్ది రోజుల్లోనే రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. అండ్ వన్స్ ఒకసారి వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఈ యొక్క ఏఐ యుగంలో ఎంత అడ్వాన్స్డ్గా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉండాలి, దిస్ ఈస్ గోయిన్ బి ఎ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ డిసైడింగ్ ద స్టూడెంట్స్ ఫ్యూచర్. దీని గురించి మనతో మాట్లాడడానికి ఇవాళ ద ఎస్టీమ్ పర్సనాలిటీ, ఆథర్ అండ్ స్పీకర్ అండ్ ఆల్సో సైబర్ సెక్యూరిటీ అండ్ ఏఐ స్ట్రాటజిస్ట్, ఫిలాంథ్రపిస్ట్ అని కూడా అనొచ్చు. సో మ్యాన్ ఆఫ్ గ్రేట్ వాల్యూస్ విజయ్ కే బందా గారు ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా హౌ షుడ్ స్టూడెంట్స్ బిల్డ్ దేర్ కెరీర్ టు బి ద బెస్ట్ ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ అనేటువంటిది వారి ద్వారానే విందాం. సార్ నమస్తే సార్, విజయ్ బందా సార్. ఇట్స్ బీన్ ఎ గ్రేట్ టైమ్ టు యూ సార్ బికాస్ ఐ హ్యావ్ బీన్ లుకింగ్ యువర్ ప్రొఫైల్ అండ్ ఆల్. చాలా ఎనర్జైజింగ్గా ఉంది, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది సార్. పీపుల్ లైక్ యూ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ గైడ్ ద స్టూడెంట్స్ సార్. దిస్ విల్ బీ అ ఫ్రూట్ఫుల్ సెషన్ అండ్ వీఆర్ గ్లాడ్ ఫర్ దట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇంజనీరింగ్ కాలేజెస్ బోత్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణలో చూసినట్లయితే, సో కాలేజెస్ ఏమో బిల్డింగ్స్ బాగుంటున్నాయి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా, బట్ అక్కడ ఉండేటువంటిది కరికులంలో కానివ్వండి, ఫ్యాకల్టీ ఎక్స్పోజర్లో కానివ్వండి, స్టూడెంట్స్ అబ్జార్ప్షన్ లెవెల్స్లో కానివ్వండి, క్రమంగా ఆ యొక్క స్కిల్స్ అనేటువంటి తగ్గిపోతూ ఉన్నాయి. సో 100 మంది చదువుతూ ఉంటే కేవలం 10 మంది మాత్రమే ప్లేస్ అవుతున్నారు. ఓన్లీ 10% ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ ఫెయిర్ జాబ్స్. రిమైనింగ్ 90% వాళ్ళకి సరైన ఉద్యోగ అవకాశాలు లేక అమీర్పేట సెంటర్లలోనూ లేదా ఇళ్లలోనూ లేదా క్వాలిఫికేషన్ లేనటువంటి సరైన క్వాలిఫికేషన్స్ లేని జాబ్స్లో కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది చూసిన తర్వాత మీరు వాట్ ఆర్ ది అబ్జర్వేషన్స్ యాజ్ అన్ ఇండస్ట్రీ పర్సన్ సార్? తప్పకుండా అండి. అండ్ థ్యాంక్ యూ సిద్ధు గారు ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ఐ థింక్ థ్యాంక్ యూ సాక్షి ఎడ్యుకేషన్ ఫర్ గివింగ్ us this ఆపర్చునిటీ. మనం ఇవాళ ఒక మంచి క్రాస్ జంక్షన్లో ఉన్నామండి సార్. ఒక ఇండస్ట్రీ, ఒక రెవల్యూషన్, ఏఐ రెవల్యూషన్, ఒక డిజిటల్ రెవల్యూషన్కి వెళ్తుంది. మీరు చెప్పినట్టుగా ఇందాక 70 to 80% ఆఫ్ ఎనీ డిగ్రీ స్టూడెంట్స్కి జాబ్స్ రావట్లేదు. ప్రపంచంలో ఏ మూల చదివినా కూడా ఆ డిగ్రీ ఒక్క దాంతో జాబ్స్ రావట్లేదు, అకాడమియా ఒక్క దాంతో జాబ్స్ రావట్లేదు. సో మరి అందరూ చాలామంది ఏమనుకుంటారు, ఓకే నేను పలానా స్పెషలైజేషన్ చేస్తే కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే జాబ్స్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుందేమో, మెకానికల్ కన్నా దీనికి ఎక్కువ. ఓకే, దట్ ఈస్ వన్ వే, దట్ ఈస్ ట్రూ. బట్ ఇవాళ యుగంలో ఫస్ట్ మైండ్ సెట్ మనకి ఏంటంటే డిగ్రీ ఒక్కటి, మార్క్స్ ఒక్కటి కాదు, దాంతో పాటు స్కిల్స్, కాంపిటెన్సీస్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి వీలుంటే ఈవెన్ జాయిన్ అయ్యే ముందు నుంచి కూడా స్టార్ట్ అవ్వాలి, నేర్చుకోవాలి. దాని గురించి మనం డెఫినెట్గా డిస్కస్ చేద్దామండి ఇవాళ. ఎలాంటి స్కిల్స్ కావాలి, కాంపిటెన్సీస్ కావాలి. సో స్టూడెంట్స్ వాళ్ళ యొక్క కాలేజ్ సెలెక్షన్ కానివ్వండి, బ్రాంచ్ సెలెక్షన్ కానీ ఎలా చూస్ చేసుకోవాలి సార్ వైజ్గా? ఇప్పుడు నేను చెప్పిన కొత్త ఆలోచన విధానం ఏంటంటే, ఫస్ట్ నా బుక్లో కూడా నేను రాసింది, ఇవాళ మనం ఫ్యూచర్లో కంప్యూట్ చేసేది రోబోట్స్తో ఉంటాయి. రోబోట్స్ అనేవి సెల్ఫ్ లెర్నింగ్, వాళ్ళు 24 hours నేర్చుకుంటూనే ఉంటాయి. వాళ్ళకి చాయ్ బ్రేక్స్ ఉండవు, కాఫీ బ్రేక్స్ ఉండవు, ప్రమోషన్స్ ఉండవు, ఇంక్రిమెంట్స్ ఉండవు, ఇంట్లో అత్తగారు, మామగారు అదర్ ప్రెషర్స్ ఉండవు. రోబోట్స్ అనేది సెల్ఫ్ లెర్నింగ్, అటానమస్. ఇవాళ ఈ కృత్రిమ మేధ అనేది ఏ స్పేస్లో ఉంది అంటే అండి, ఇవాళ కృత్రిమ మేధ ఒక క్యాలిక్యులేటర్ లాగా. చిన్నప్పుడు మనం 80s, 90s మనం క్యాలిక్యులేటర్ ఎలా వాడుకుంటామో, ఓకే 1+1 క్యాలిక్యులేటర్, ఓకే 121 మల్టిప్లైడ్ బై 121 ఎంత అంటే క్యాలిక్యులేటర్ ఇస్తుంది కదా. అలాంటి క్యాలిక్యులేటర్ ఫేజ్లో ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందండి, రైట్? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇవాళ మనం పిల్లలు ఏ మేజర్ తీసుకున్నా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు చేసే ప్రతి మేజర్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక క్యాలిక్యులేటర్ లాగా నీకు డెఫినెట్గా ఒక టూల్ లాగా ముందర నువ్వు దాన్ని టచ్ చేయాల్సిందే. ప్రతి మేజర్ వాడు, కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు, సివిల్ ఇంజనీర్ అవ్వచ్చు, ఎనీబడి, మెడికల్ ఇంజనీర్ అవ్వచ్చు, ఫార్మసీ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక క్యాలిక్యులేటర్ లాగా ఇవాళ మనం స్టార్ట్ చేయడం ఉపయోగించాల్సిందే. ఇవాళ ముళ్ళుతో తీయటము అన్నట్టుగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం నేర్చుకోవటం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాలిక్యులేటర్ ఎలా నేర్చుకున్నాం మనం చిన్నప్పుడు, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ మనం ఇంజనీరింగ్లో చాలా మంది వాడాము. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఎలా వాడగలగాలి,
ఎంత ఇంటెలిజెంట్గా వాడగలిగితే అంత ఫాస్ట్గా మనము ఇండస్ట్రీకి వెళ్ళాలి అవుతాం. సో ఏ మేజర్ తీసుకున్నామని కాదండి, ఆ మేజర్లో ట్రెండ్స్ ఇవాళ మనం అర్థం చేసుకున్న ఫౌండేషన్ ఏంటి అంటే ఒక అడ్వర్టైజింగ్కి వెళ్ళండి, మార్కెటింగ్కి వెళ్ళండి, ఫైనాన్స్కి వెళ్ళండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు తగ్గుతుంది ఫస్ట్ వెళ్ళంగానే. ఓకే, ఒక బ్యాలెన్స్ షీట్ వెరిఫై చేయాలి అంటే ఇవాళ ఎక్సెల్ ఉపయోగించి లేకపోతే ప్రింట్అవుట్స్ చేసి వెరిఫై చేయగలండి. నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే అదే మీరు లెస్ దాన్ 10 minutes మీకు బ్యాలెన్స్ షీట్ క్రియేట్ చేయొచ్చు. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే పిల్లలందరూ మీరు ఏదో ఒక మేజర్ తీసుకోండి, బట్ నా ఉద్దేశంలో మీకు మనసుకు నచ్చిన మేజర్, మీతో మీ స్ట్రెంగ్త్స్కి సమన్వయం అయ్యే మేజర్ని మీరు తీసుకోండి, రైట్? అలాంటి మేజర్ వల్ల మీరు ఎక్కువ ఫ్యూచర్లో రోబోటిక్ యుగంలో మీరు ముందర ఉండగలరు. లేకపోతే మీరు కనుక నేను ఈ మేజర్ చేస్తున్నాను, బీకామ్ చేస్తున్నాను, దీనికి జాబ్స్ లేవు, లేకపోతే పలానా చేస్తున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్, జాబ్స్ ఉండకపోవచ్చు, అలాంటి బ్యాడ్ థాట్ ప్రాసెస్ అక్కర్లేదండి. మనం ప్రతి మేజర్లో జాబ్ అవకాశాలు ఏఐని కనుక మనం దాన్ని వేవ్ చేసుకుంటే, ఏఐని దానికి ఎనేబుల్ చేసుకుంటే తొందరగా జాబ్స్ వస్తాయి ప్రతి దాంట్లో. అది ఫస్ట్ థింగ్. మీరు ఏ మేజర్ తీసుకున్నా భయపడక్కర్లేదు. ఆ మేజర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా వాడాలో, ఎలా వాడుకుని ఆ మేజర్లో ఉన్న స్కిల్స్ని, కాంపిటెన్సీని మీరు ఫాస్ట్గా ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు, ఫాస్ట్ రిజల్ట్స్ ఎలా తీసుకొస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు ఇందాక బ్యాలెన్స్ షీట్ 30 minutesలో బ్యాలెన్స్ షీట్ తీసుకోవచ్చు. ఒక మార్కెటింగ్ ఫ్లైయర్ 10 minutesలో క్రియేట్ చేయొచ్చు ఏఐతో, రైట్? సో ఇలా టెక్నాలజీ కోడ్ 15 minutesలో కోడ్ క్రియేట్ చేయొచ్చు డెవలపర్ అయ్యండి. టెస్టింగ్, కోడింగ్, లేకపోతే మెషిన్, కొత్త డిజైన్, రైట్? ఈవెన్ యానిమేటెడ్ మూవీస్ కూడా 20 నిమిషాల్లో వీడియోస్, మంచి వీడియోస్ క్రియేట్ చేయొచ్చు మనం. సో ఏంటంటే ప్రతి ఫీల్డ్లో మీరు ఏమన్నా రేపు ఇంజనీరింగ్కి వెళ్ళే ముందు కానీ, కామర్స్కి వెళ్ళే ముందు కానీ, సైన్స్కి వెళ్ళే ముందు కానీ ఈ ఫీల్డ్లో కృత్రిమ మీద ఎక్కడ ఉంది? చాట్ జీపీటీ విన్నాం మనం ఇవాళ, జెమినై విన్నాం, రైట్? అదే క్లౌడ్ అని విన్నాము. చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఇండస్ట్రీలో ఉన్నాయి. పర్ప్లెక్సిటీ విన్నాం, మన ఇండియన్ ఫౌండర్ సిఇఓ ఆయన, రైట్? అది ఇప్పుడు గూగుల్ సెర్చ్ బదులు మీరు రేపటి నుంచి ఈ టూల్స్ వాడండి. చాట్ జీపీటీకి వెళ్ళి మీరు ఆ టూల్స్ని వాడితే అదేంటంటే గూగుల్ సెర్చ్ అంటే ఏంటి, నాకు పలానాది ఎక్కడుంది, పలానా సినిమా ఎక్కడుంది అని చెప్తుంది, అది పలానా సబ్జెక్ట్ ఎక్కడుంది అని చెప్తుంది. కానీ చాట్ జీపీటీలో ఏంటంటే ఆ క్వశ్చన్కి ఫాలో అప్ క్వశ్చన్ కూడా అడగచ్చు, మీరు మైండ్ చేయొచ్చు ఆ క్వశ్చన్స్. ఆ సినిమాలో హీరో ఎవరు, ఆ హీరో పాత సినిమాలో ఏం చేశాడు అని సింపుల్గా మన యువత లాంగ్వేజ్, ఈ సినిమాలు ఇంట్రెస్ట్ కదా, ఒక పలానా సినిమా రేటింగ్ ఎంత వచ్చింది, అలాంటి డ్రిల్ డౌన్ కూడా చేసుకుంటూ వెళ్ళే మెకానిజం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉందండి. అదే డేటా సైన్సెస్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్. సో నేను చెప్పేది మీ ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఏ మేజర్ తీసుకున్నామని కాదండి, ఒక ఆలోచన విధానం ఎలా ఉండాలంటే ఈ మేజర్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం ద్వారా నేను నా వాల్యూని ఎలా క్రియేట్ చేసుకుంటున్నాను, అప్ చేసుకుంటున్నాను. సో దట్ ఇండస్ట్రీ ఇవాళ ఏ మేజర్ చూడలేదండి, అన్ని మేజర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టచ్ అవుతుంది. సో మీరు పాజిటివ్గా వెళ్ళండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోండి ఫస్ట్ డే నుంచి. అలాంటి టూల్స్ని ఎంబెడ్ చేసుకోండి మీ దైనిక చర్యలో కానీ, మీ చదువుకునే విధానంలో కానీ, లెర్నింగ్ విధానంలో కానీ నేర్చుకుంటే డెఫినెట్గా మీరు యూ విల్ వెరీ సక్సెస్ఫుల్ వాట్ ఎవర్ ద మేజర్ దట్ యూ చూస్ అండి. సార్ మీరు బీటెక్ చదివిన రోజుల్లో అండ్ మేము చదివే రోజుల్లో కూడా ఎలక్ట్రానిక్స్ ఫర్ యూ మ్యాగజైన్ అనేటువంటిది మాత్రమే ఉండేదన్నమాట. ఇప్పుడు వ్యాస్ట్ రిసోర్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్కి. సో ఐవార్ పాఠం సరిగ్గా చెప్పలేదు, ఆ కాలేజ్ బాగలేదు, అందుకే నాకు సెమిస్టర్లో మార్కులు రాలేదు, అందుకే నా స్కిల్స్ అప్గ్రేడ్ కాలేదు అని ఎవరైనా స్టూడెంట్ అంటే అందులో ఎంతవరకు జెన్యూనిటీ ఉంది సార్? ఇవాళ మీరు ఇందాక అబ్సల్యూట్లీ రైట్ అండి సిద్ధు గారు. ఇవాళ రిసోర్సెస్ ఆన్ యువర్ పామ్ లిటరల్లీ. ప్రపంచంలో హార్వర్డ్ కోర్సెస్ కానీ, ఎంఐటి కోర్సెస్ కానీ, ఎన్పిటిఎల్ కోర్సెస్, మనం భారతదేశం గవర్నమెంట్ ఇచ్చిన ఎన్పిటిఎల్ ఫ్రీ కోర్సెస్ కానీ మీ అరచేతిలో ఉన్నాయండి, రైట్? సో పలానా వాళ్ళు చెప్పక, ఇది చెప్పే ఎడ్యుకేషన్ కాదండి. ఇవాళ మనం యువత లెర్నింగ్కి వెళ్ళాలి. దే హ్యావ్ టు షిఫ్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ టు లెర్నింగ్, అండ్ ద లెర్నింగ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్, రైట్? పలానా కాన్సెప్ట్, ఇప్పుడు ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది, ఎందుకు, ఏమిటి, ఎలా, రైట్? ఎడ్యుకేషన్లో నేను చెప్తున్నాను నేర్చుకున్నా, కానీ లెర్నింగ్లో ఏంటి, ఎందుకు నేర్చుకుంటున్నా, ఇది ఎలా ఉపయోగపడుతుంది, దేనికి ఉపయోగపడుతుంది, ఆ ప్రతి కాన్సెప్ట్లో ఎందుకు, ఏమిటి, ఎలా కనుక అదే లెర్నింగ్ మైండ్ సెట్ మనం పెడితే అసలు దేని మీద బ్లేమ్ చేయగలరు. జస్ట్ గూగుల్ తల్లి ఉంది మనకి, లేకపోతే చాట్ జీపీటీ ఉంది ఇప్పుడు, రైట్? పర్సనల్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది చాట్ జీపీటీ. గో అండ్ ఫైండ్ అవుట్ ఇది ఎలా వాడతాము, ఈ అల్గారిథం ఎలా వాడతామా, అసలు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలంటే చెప్పేస్తుంది. సో మీరు చెప్పిన ఆ అన్నోన్స్ ఇవాళ లేవండి మనకి.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు, లేకపోతే పలానా టీచర్ సరిగ్గా చెప్పలేదు అని అన్నోన్స్ మనలో కనుక లెర్నింగ్ కుతూహలం ఉంది, ఒక సబ్జెక్ట్ ని మాస్టర్ చేసుకోవాలి, ఆ కుతూహలం మనం ఫస్ట్ షిఫ్ట్ అవ్వాలి. ఇట్స్ వీఆర్ నో లాంగర్ ఇన్ ఎడ్యుకేషన్ ఎరా, వీఆర్ ఇన్ లెర్నింగ్ ఎరా. అండ్ ద లెర్నింగ్ ఎరా హ్యాస్ టు బి డ్రివెన్ బై ద ఇండివిజువల్ బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్. కాలేజ్కి వెళ్ళేది కేవలం మనం సర్టిఫికేట్ పొందడానికే, చదువుకోవడానికి కాదు. చదువు అంతా మన ముందే ఉంది. అటు ఐవార్లు చెప్పేది దాంతో పాటుగా అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ రిసోర్సెస్లో వ్యాస్ట్గా ఉంది అని యూ కంప్లీట్లీ అగ్రీ ఫర్ దట్ సార్ ఇన్ ఎ వే? ఐ అగ్రీ అండి, ఐ అగ్రీ విత్. ఇవాళ నేను ఒక సింపుల్ హైపోథెటికల్ ఎగ్జాంపుల్, ఇవాళ లైసెన్స్ లేకుండా ఎంతమంది కార్ డ్రైవ్ చేస్తున్నారు, 2 వీలర్స్ ఎంతమంది డ్రైవ్ చేస్తున్నారు? నిజంగా ఒక మనకి ఇండియాలో, యుఎస్ లో, బయట దేశాల్లో సిస్టమ్ ఉంటుంది, పాస్ అవ్వాలి, ఇది చేయాలి, ప్యారల్ పార్కింగ్ ఎలా చేయాలి. కాలిఫోర్నియా లాంటి స్టేట్ లో బట్ ప్యారల్ పార్కింగ్ హిల్ మీద చేయిస్తాడు అనమాట, నువ్వు ఎలా పార్క్ చేస్తావు. ఇవాళ అలాంటి స్కిల్స్ ఇవాళ మనకి ఒక అకాడమీలో లేకుండా కూడా మనం యూట్యూబ్ లాంటి ప్లేస్ లోకి వెళ్ళి కూడా, ఓపెన్ యూనివర్సిటీలోకి వెళ్ళి కూడా మనం డెఫినెట్ గా నేర్చుకోవచ్చు. సో బట్ ఏంటంటే మన సిస్టమ్ ఇంకా, మీరు ఒక గవర్నమెంట్ జాబ్ వెళ్తే ఒక డిగ్రీ అడుగుతాడు, వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్. ఒక ఎంఎన్సీకి వెళ్తాడు, సో డిగ్రీ తెచ్చుకోండి, బట్ డోంట్ గో విత్ ద మైండ్ సెట్ డిగ్రీ అలోన్ విల్ గెట్ యు ఎ జాబ్. డిగ్రీతో పాటు ఈ స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్, దీన్ని నా బుక్ లో ఒక 4 స్టెప్స్ మంత్రాస్ లాగా ఇచ్చాను. 4 స్టెప్స్ లాగా ఇచ్చాను. ఇప్పుడు ప్రతి ఒక్కడికి భగవంతుడు ఒక యూనిక్నెస్ ఇస్తాడు, ప్రతి దాంట్లో ప్రతి మనిషిలో ఒక స్పార్క్ ఉంటుంది. సో అందుకని 4 స్టెప్ లో ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్, నీ గురించి నువ్వు తెలుసుకో. వాట్ ఆర్ యూ, వాట్ డ్రైవ్స్ యూ, నీలో మోటివేషన్ ఏంటి, మంచి డ్రాయింగ్. ఇవాళ ప్రతి దాంట్లో ఆపర్చునిటీ ఉంది, రైట్? పలానా ఒక క్యాన్వా అనే ఒక కంపెనీ పెట్టింది ఒక ఆవిడ. ఆ కంపెనీ ఏంటంటే అండి, జస్ట్ మీరు మంచి డిజైన్స్ చేసి అప్లోడ్ చేస్తే డబ్బులు ఇస్తారండి, కంటెంట్ అప్లోడ్ చేస్తే డబ్బులు ఇస్తారు, పెయింటింగ్స్, డిజైన్స్, ఈవెన్ మంచి బట్టలు డిజైన్ చేసి అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇవాళ ఇట్స్ కాల్డ్ యూబరైజేషన్ ఆఫ్ స్కిల్స్ టుడే. మీరు ఎక్కడే అనకాపల్లిలో ఉండొచ్చు, మీరు ఎక్కడైనా ఉండొచ్చు, అనంతపూర్లో అయినా ఉండొచ్చు, వీ కెన్ గెట్ యువర్ స్కిల్స్ త్రూ ఇంటర్నెట్ అండ్ మేక్ మనీ. సో అందుకని సెల్ఫ్ అవేర్నెస్, మీకు బాగా నచ్చేది, మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నది కనుక మీకు తెలుసుకుని చేస్తే, ఫస్ట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. నీలో స్ట్రెంగ్త్స్ ఏంటి, నీలో వీక్నెసెస్ ఏంటి, నీలో న్యాచురల్ గా, మా గురువు గారు చెప్తూ ఉంటారు, నువ్వు 3ంటికి రోజు లేచి జంప్ చేసి లేచే ఇంట్రెస్ట్ ఏంటి? ఒక సానియా మిర్జా, ఒక పివి సింధు, రైట్? ఒక విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు 3ంటికి లేచి నేను ఇది చేస్తావు అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఛాంపియన్స్ అయ్యారు, రైట్? సో అలాగే మనం కూడా ఫస్ట్ మంత్ర సెల్ఫ్ అవేర్నెస్, నువ్వు నీ గురించి తెలుసుకో. దెన్ ఇండస్ట్రీ అవేర్నెస్, ఏదో నేర్చేసుకుని నా గురించి తెలుసుకుని ఇండస్ట్రీకి టోటల్ గా పర్పెండిక్యులర్ గా వెళ్ళాం కదా, మన ఇండస్ట్రీ సమన్వయంగా. సో ఇండస్ట్రీ ఎలా వెళ్తోంది, అక్కడే కృత్రిమ మీద, ఇవాళ ఎక్కడ చూసినా కృత్రిమ మీద ఒక అసలు వెరీ హైపర్ యూజ్ మాట. కానీ కృత్రిమ మీద ఫ్రెండ్స్, అగైన్ నేను మళ్ళీ చెప్తే, ఒక క్యాలిక్యులేటర్ లాంటి ఫేజ్ లో ఉన్నాం ఇవాళ. ఇది ఒక టూల్ టుడే, ఇట్స్ ఎ టూల్. మనం ఒక ఫిక్స్ చేయాలని ఒక టూల్ వాడతాం కదా, ఆ టూల్ వల్ల ఏమవుతుంది, మనం ఒక యాక్స్ వాడి గట్టి కొడితే ఫాస్ట్ గా అయిపోతుంది పని. కృత్రిమ మీద టూల్స్ కూడా ఇవాళ మన పనిని ఫాస్ట్ గా చేయటానికి ఉపయోగపడుతుంది. సింపుల్. సో కృత్రిమ మీద టూల్స్ ని మనము నేర్చుకుంటే ఫస్ట్ ఇండస్ట్రీకి ఫాస్ట్ గా అయినా. మూడోది అప్ స్కిల్, రైట్? మన స్కిల్స్ ఎలా ఉండాలి అంటే, చదువు అకాడమీ ఒకటి, అప్ స్కిల్స్ అంటే ఫౌండేషనల్ స్కిల్స్ అంటే, ఫౌండేషనల్ స్కిల్స్, స్పెషలైజ్డ్ స్కిల్స్, రైట్? ఫౌండేషనల్ స్కిల్స్ లో మన భారతదేశంలో మన సంస్కృతి ఇదివరకు అందరిని సంగీతము, నాట్యం అని నేర్చుకున్నది. ఎందుకంటే మనకి 2 బ్రెయిన్ సైడ్స్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్, రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్. ఓకే, రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్, ఓకే, లెఫ్ట్ ఈస్ లాజిక్, రైట్ ఈస్ క్రియేటివ్. ఇవాళ మనకి రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఎక్కువ కావాలండి. ఇవాళ బట్టి కొట్టి లాజిక్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ కన్నా మనకి రైట్ సైడ్ కావాలి. ఎందుకంటే మన కాంపిటీషన్ రోబోట్, చిట్టి అనే ఒక రోబోట్ మన ముందు కూర్చొని ఛాలెంజ్ అయిపోతున్నాడు ఫ్యూచర్లో మనకి. సో అందుకని మనం ఏం చేయాలంటే ఫౌండేషనల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ క్రియేటివిటీ స్కిల్స్. ఇదొక మాకు చిన్నప్పుడు మా గురువు గారు ఏమన్నారంటే, ఒక వైట్ పేపర్ ఇచ్చి నీకు నచ్చింది డ్రా చేయరా, చూద్దాం నీలో క్రియేటివిటీ ఎంత ఉందో చూద్దాం, రైట్? మనం ఒకడేమో పిచ్చుక డ్రా చేసేవాడు, ఒకడేమో సన్సెట్ డ్రా చేసేవాడు, ఒకడు ఇంకో బైసికల్ డ్రా చేసేవాడు. ఆ క్రియేటివిటీని మనం వీ హ్యావ్ టు స్టిల్ అండి. వాళ్ళ పిల్లల్లో మార్కుల కన్నా పేరెంట్స్ మనం ఏం చెప్పాలంటే, ఏం క్రియేట్ చేయగలరు. ఎందుకంటే ఇవాళ వీఆర్ ఇన్ ఎరా ఆఫ్ ఇన్నోవేషన్, నాట్ ఇన్వెన్షన్. న్యూటన్ ఇన్వెంటెడ్ గ్రావిటీ, ఇన్నోవేషన్ ఈస్ ఇంప్రూవైజింగ్, రైట్? సో
ఎరా ఆఫ్ ఇన్నోవేషన్లో మనకి కావాల్సింది క్రియేటివిటీ. పిల్లలందరికీ మనకి రోజు చెప్పండి వాళ్ళు, అరే నువ్వు ఇవాళ మన కాలనీలో ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తావు, ఈ ప్రాబ్లం క్రియేటివ్గా ఎలా, చెత్త ప్రాబ్లం ఉంది ఇవాళ మనం దాన్ని క్రియేటివ్గా ఎలా సాల్వ్ చేయొచ్చు, ప్లాస్టిక్ ప్రాబ్లం ఉంది క్రియేటివ్గా ఎలా సాల్వ్ చేయొచ్చు, రైట్? ఇలాంటి క్రియేటివ్ థింకింగ్ని రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే సంగీతము, నాట్యం ఇవన్నీ నేర్చుకోవటం. ఎందుకంటే మన ఈ మధ్య అవుతుందంటే మనం లెఫ్ట్ సైడ్ ఎక్కువ వాడేస్తున్నాం. బట్టి కొట్టడం, వెళ్ళి రాసేయడం, మాటలు వచ్చేయడం. రైట్ సైడ్ అసలు ఒక కొత్త ప్రాబ్లం, మీ ఇంట్లో వైఫై పని చేయకపోతే మనం వెళ్ళి ఇమీడియట్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ మనం చేయకుండా ఇంకోటి ఏమైనా తీసుకొస్తాం, ఇంజనీర్ అయినా మనం, రైట్? సో అందుకే ఆ క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఫౌండేషనల్ స్కిల్స్ నేర్చుకుని తర్వాత అడ్వాన్స్డ్ స్కిల్స్, ఎలాంటి స్కిల్స్, లేకపోతే మీకు నచ్చిన మీ ఫార్మస్యూటికల్ స్కిల్స్ ఇవన్నీ నేర్చుకోండి. బట్ ఈ ఫౌండేషనల్ స్కిల్స్ పిల్లలకి ఇవాళ వింటున్న పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను, మీ పిల్లలందరినీ ఎన్ని మార్కులు వచ్చాయా అని కాదు, ఒకటి నేను చదివిన దాంట్లో మీ టీచర్ని ఏం క్వశ్చన్ అడిగావు కొత్తగా, ఇది చాలా మంది చెప్తూ ఉంటారు. ఆ ధైర్యము మన పిల్లలకి ఇచ్చి, ఎందుకు అవుతుంది సార్ అని క్వశ్చన్ చేసేటట్టు వాళ్ళని అడగమనండి. ఎందుకు అవుతుంది, ఎందుకు, వాటి వై తీస్తా పైథాగరస్ థియరీ అసలు ఎక్కడ వాడుతున్నాం మనం ఇవాళ? వేర్ ఈస్ పైథాగరస్ థియరీ యూస్ టుడే? నోబడీ కెన్ టెల్, రైట్? బట్ మనం పైథాగరస్ థియరీ చదువుకుని కొట్టేస్తాం, బట్టి కొట్టేస్తాం, ఆన్సర్ ఇచ్చేస్తాం. సో ఇలాంటి ఎందుకు, ఏమిటి, అలా అనే థాట్ ప్రాసెస్ని బట్టి కొత్త స్కిల్స్ నేర్చుకోవడం. లాస్ట్లో యాటిట్యూడ్ అండి, రైట్ యాటిట్యూడ్ టు అడాప్ట్. వాళ్ళ యువతలో ఎవరో వస్తారు, ఏదో వస్తారు, ఎదురు చూసి మోసపోకమా అనేది నిజం అండి. ఎవరో మా వచ్చి నాకు ఎంఎన్సీలో జాబ్ ఇప్పిస్తాడు, లేకపోతే మా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇస్తారు, అసలు ఆ థాట్ ప్రాసెస్ మనం మర్చిపోవాలండి. ఎలాగైతే ఇందాక ఎడ్యుకేషన్ నుంచి లెర్నింగ్ వెళ్ళామో, ఇక్కడ మీరు ఏంటంటే లుకింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ నుంచి క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్గా ఆలోచించాలి. ఇవాళ ఏఐ వల్ల అది పాసిబుల్ అండి. ఏఐ వల్ల మీరు ఎన్ని కొత్త అప్లికేషన్స్ క్రియేట్ చేశాడు. మొన్న ఒకతను గేమింగ్ అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేశాడు యూఎస్లో. చిన్న పిల్లవాడు, 14 years వాడు, $5 million కమ్మాడు. మొత్తం లైఫ్ సెట్టింగ్, ఈ డజంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. మనలో చాలా మంది విలేజెస్లో అలాంటి మట్టిలో మానికలు చాలా మంది ఉంటారు. మీకు ఒక మంచి ఐడియా ఉంటుంది, విలేజ్లో ఫలానా పని చేయట్లేదు, గ్రామ పంచాయతీ పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు, అంటే ఒక చిన్న యాప్, లేకపోతే ఏఐ బేస్డ్ యాప్, ఏఐ బేస్డ్ మెకానిజం సిస్టమ్. సో అందుకని హ్యావ్ ద రైట్ యాటిట్యూడ్. ఎవరో వచ్చి నాకు జాబ్ ఇవ్వాలి, నాకు జాబులు ఇవ్వట్లేదని కాదు. ఇవాళ జాబులు ఇచ్చే యుగం అండి. నీకు సత్తా ఉండి, నీకు తెలివితేటలు ఉంటే మనం జాబులు క్రియేట్ చేయొచ్చు. సో హ్యావ్ ద పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ బీ ఫ్లెక్సిబుల్. నాకు ఫలానా జాబే కావాలి, ఫలానా ఇదే కావాలి కాదు. వాటర్ ఎలా ఫ్లెక్సిబుల్ ఉంది. బ్రూస్లీ, అందరికీ మన బ్రూస్లీ తెలుసు. బ్రూస్లీ ఫేమస్ డైలాగ్ ఏంటంటే, బీ వాటర్ మై ఫ్రెండ్. వాటర్ బాటిల్లో పోస్తే బాటిల్ షేప్ తీసుకుంటుంది, గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్ తీసుకుంటుంది. అంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలి ఇవాళ యువతలో. నాకు ఇదే కావాలి, ఇదే సొల్యూషన్ కావాలి, 1 2 3 4 5 ఫార్ములా అని మా గురువు గారు చెప్తుంటారు. 1 wife 2 children 3 bedroom అపార్ట్మెంట్ 4-wheeler అండ్ 5-figure salary. ఇది కాదు యువత ఆలోచించాల్సింది. ఇది కంఫర్ట్ జోన్స్ కాదు. దే హ్యావ్ టు థింక్ సంథింగ్ బియాండ్ అండ్ దే హ్యావ్ ద ఆపర్చునిటీ టుడే. కృత్రిమ మేధ మన శత్రువు కాదండి. కృత్రిమ మేధతోనే మన భారతదేశాన్ని మొత్తం సిస్టాన్ని మనం పెకిలించవచ్చండి, యువత కనుక ఇవాళ కూడుకుంటే. అది నా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. అందుకే మేము ఈ బుక్స్ రాయటం కానీ, మేము ముందరకు వచ్చి ఇలా మాట్లాడటం కానీ ఏంటంటే, ఇలాంటి అవకాశం మళ్ళా రాదండి. మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చచ్చు, హెల్త్ కేర్ మార్చచ్చు. ఇవాళ హెల్త్ కేర్ విలేజెస్లో ఎంతమంది డాక్టర్స్ విలేజెస్లో ఓపెన్గా వెళ్ళగలుగుతున్నారండి? బికాస్ వీ డోంట్ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ which is so instead of doctors they are sending robots which is supported by artificial intelligence. అన్ని క్వశ్చన్లు అదే అడుగుతుంది, ఫైనల్ ప్రోగ్నాసిస్ అంతా చేసి పంపిస్తుంది డాక్టర్కి. డాక్టర్ చూసి ప్రోగ్నాసిస్ చేసి హైదరాబాద్లోనో ఎక్కడో విజయవాడలోనో చూసి ఎస్ దిస్ ఇస్ అప్రూవ్డ్ అని చెప్పి పంపిస్తాడు. మెడిసిన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో అలాంటి టెక్నాలజీ, చదువు కూడా అంతే. అలాంటి కొత్త ఆలోచన విధానం ఎందుకు సిటీస్కే మనం ఎందుకు రాకూడదు? విలేజెస్లోనే మనం ఎందుకు క్రియేట్ చేయకూడదు? మన శ్రీధర్ గారు ఉన్నారు, జోహో ఫౌండర్, రైట్? విలేజ్లోనే జోహో అంతా $multi-billion కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. వై డోంట్ వీ హ్యావ్ మోర్ శ్రీధర్ లైక్ పీపుల్ లైక్ శ్రీధర్ ఇన్ ఆంధ్ర, ఇన్ తెలంగాణ, రైట్? అక్రాస్ ఇండియా. ఎందుకంటే యువత మనలో ఈ గట్టిగా ఉండే యువత నా ఉద్దేశంలో సిటీస్ కన్నా విలేజెస్లోనో Tier 2 సిటీస్లోనో ఎక్కువ ఉన్నారండి. వాళ్ళలో పట్టుదల, సంకల్పం, మేము అక్కడి నుంచి వచ్చాము. వాళ్ళలో ఉన్న పవర్, ఏదో చెయ్యాలి, జీవితంలో సాధించాలని ఫైర్ ఆ విలేజ్లో ఉన్న యువతని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఛానల్ ద్వారా. బ్రదర్స్, మేము ఉన్నాం మీ అందరి కోసం. మీరు మీ విలేజ్కి ఏదైనా చేయాలన్నా, మీ టౌన్లో ఏదైనా కంపెనీ పెట్టాలన్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయాలన్నా, రండి మాట్లాడండి. అందరం పొడవమని సిటీకి వచ్చేసి ఈ సిటీలో దీన్ని అన్స్టాపబుల్గా స్కేల్ చేసి,
రైట్? ఇక్కడికున్న యూనో ఈ కాంప్లెక్సిటీస్ ఆఫ్ లైఫ్లో ఇరుక్కోకుండా ఓపెన్గా ఆలోచించండి, రైట్? అప్పుడు మనం సమన్వయంగా భారతదేశంలో గ్రోత్ సస్టైనబుల్ గ్రోత్గా మారుతుందని నా స్ట్రాంగ్ ఉద్దేశం అండి. మీ మాటలు విన్న తర్వాత నాకు రీతుపర్ణ హూ గోట్ 72 lakhs ప్యాకేజ్ ఫ్రమ్ రోల్స్ రాయ్స్, రాయమన్న ఆన్సర్ ఏంటంటే వాట్స్ సక్సెస్ అంటే నేను అనుకున్నాను, చాలా మంది అనుకుంటూ ఉంటారు సిటీస్లో ఉన్న స్టూడెంట్స్ని ప్రిఫర్ చేస్తారు టాప్ కంపెనీస్ అని చెప్పి, ఐ ప్రూవ్డ్ దెమ్ రాంగ్ అని చెప్పి. దట్స్ అన్ ఆన్సర్. షీ ప్లేస్డ్ ఇన్ రోల్స్ రాయ్స్ టెక్సస్ యూఎస్ ఫర్ 72 lakhs salary We need more people like her like to come. Absolutely. That's a great inspiration. మన మట్టిలో మాణిక్యాలు మన విలేజెస్ లోనే ఉన్నారండి. నిజంగా రావాలండి. నెక్స్ట్ అబ్దుల్ కలాం, నెక్స్ట్ బిల్ గేట్స్, నెక్స్ట్ ఎలాన్ మస్క్ మన విలేజ్ లో ఎక్కడో దాక్కుని ఉన్నారు. పట్టుకుని తీసుకురాగలిగితే అదే మన భారతదేశ సక్సెస్ అండి. As you rightly pointed out, sir, we are in the age of artificial intelligence. So, ఉన్న జాబ్స్ అనేటువంటివి కోడింగ్ కానివ్వండి, టెస్టింగ్ కానివ్వండి, సో మెనీ థింగ్స్ ఏంటంటే ఇప్పుడు సరిగ్గా లేని పరిస్థితి అనమాట. ఫ్లరిషింగ్ కాదు ఆ కోర్సెస్ కానివ్వండి, ఆ జాబ్స్ అనేటువంటి చాలామంది చెప్తున్న మాట ఇండస్ట్రీ సైడ్ నుంచి కూడా వస్తుంది. అందుకే ఆ స్కిల్లింగ్ బదులు రీస్కిల్లింగ్ అనేటువంటి ఎక్కువ వినిపిస్తూ వస్తూ ఉన్నాం. కాంపిటేటివ్ వరల్డ్, ఇన్ దిస్ కాంపిటేటివ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ సార్, ఎంత రైటియస్గా స్టూడెంట్స్ ఉండాల్సిన అవసరం ఉంది. జాబ్స్కి రేపు ఫ్యూచర్లో రావాలి అంటే వాళ్ళు ఎలాంటి స్కిల్స్ వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంది సార్? అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఒక్కళ్ళది ఇద్దరిది కాదండి. అండ్ ఏ జాబ్స్కి థ్రెటనా అనేటువంటిది మీ వర్డ్స్లో సార్? ఇందాక నేను చెప్పినట్టుగా అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, ఇట్స్ ఆపర్చునిటీ. ఎంత క్లియర్గా సింపుల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నథింగ్ అంటే సింపుల్ అండి. అసలు ఇది ఇందాక చెప్పినట్టు క్యాలిక్యులేటర్స్ అనే ఎగ్జాంపుల్, ఇట్స్ నథింగ్ బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మర్చిపోయి సడన్ గా ప్రపంచంలోకి మళ్ళీ బయటకు వచ్చాడు అనుకోండి, వాడు వేడి ఇది చల్ల, ఈ చెయ్యి ఇలా మూవ్ చేయాలి, ఇలా తినాలి, ఇది తన గురించి తను డిస్కవర్ చేసుకోవటాన్ని మెషిన్ కి మనం చెప్తున్నాం. వీఆర్ టెల్లింగ్ ద మెషిన్, రైట్, దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్, దిస్ ఈస్ హౌ యూ మూవ్ యువర్ హ్యాండ్. అది మెషిన్ లెర్నింగ్. మెషిన్ కి టీచ్ చేయడం మెషిన్ లెర్నింగ్. సో మనం చేసే పనులు మన మెషిన్ కి చెప్తున్నాం, అది మెషిన్ లెర్నింగ్, రైట్? మనం ఇచ్చే సో మచ్ డేటా, ఆ డేటా సైన్సెస్ గా దాన్ని మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీ ఫ్రైడే పిజ్జా తింటారు. సో ఫ్రైడే మార్నింగ్ ఏమవుతుంది, మీకు కూపన్ వచ్చేస్తుంది, పిజ్జా కూపన్. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీ బిహేవియర్ బట్టి ఆటోమేటిక్గా చెప్పేస్తుంది సిస్టమ్. ఇవాళ నీకు ఎవ్రీ ఫ్రైడే పిజ్జా తింటాడు, ఇంకో ఫ్రీ పిజ్జా కూపన్ అని. సో ఇట్స్ ఆల్ ప్రిడిక్టబిలిటీ. ఆర్టిఫిషియల్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ డేటా. సో నేను ఏంటంటే పిల్లలకి ఏం చెప్తున్నానంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక థ్రెట్ గా చూడదు, ఒక ఎనేబులర్ గా చూడండి. ఎనేబులర్ అంటే ఒక గ్లవ్ లాగా, సాఫ్ట్ గ్లవ్, సాఫ్ట్ వెల్వెట్ గ్లవ్. దాన్ని పట్టుకుంటే ప్రతి జాబు మీకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ వర్కర్ లాగా అవుతారు. సో మీకు థ్రెట్ లాగా చూడకుండా అయ్యో నాకు అనుకోకుండా నేను ఏం చెప్తున్నానంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ని మీరు నేర్చుకోండి. ఫస్ట్ ఈచ్ టూల్స్ ని మీ మేజర్ ప్రకారం, మీరు ఎంబీఏలో ఉన్న, ఫైనాన్స్లో ఉన్న, దానికి తగ్గ చాట్ జీపీటీలో మీరు ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ ఇంజిన్ అవుట్ క్రియేట్ చేసుకుని దాని ప్రకారం మీరు దాని ద్వారా మీ అంతటా మీరు ముందరికి యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. సో అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జాబ్స్ తీసుకెళ్ళిపోతుంది అని కాదండి, జాబ్స్ మారుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ వర్కర్, నాలెడ్జ్ వర్కర్ అనే మాట ఇప్పుడు నెమ్మదిగా ఇండస్ట్రీలోకి వస్తుంది. ఏఐ ఎనేబుల్డ్ నాలెడ్జ్ వర్కర్. It's no longer just a software engineer. AI understood enabled software engineer. సో ఆ సాఫ్ట్ వెల్వెట్ మనకు వస్తుంది. అందుకే రేపు జాబ్లోకి వెళ్ళి మీరు ఎంటెక్ బీటెక్ చేసి చాట్ జీపీ ఎప్పుడైనా లాగిన్ అయ్యావా అంటే లేదు సార్ ఎప్పుడు లాగిన్ కాలేదంటే వాడు ఇమీడియట్గా మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు. ఎస్, నేను చాట్ జీపీటీని ఉపయోగించాను, లేకపోతే క్లౌడ్ని ఉపయోగించాను, లేకపోతే పలానా ఇంకో AI టూల్ని వాడాను. నేను ఈ కోడ్ని ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న అప్లికేషన్ కోడ్, ఒక 10,000 లైన్ల కోడ్ని 10 నిమిషాల్లో టైప్ చేసి పెట్టచ్చండి. AI విల్ జనరేట్ ఫర్. సో దాన్ని మనం ఎలా వాడుకుంటాము, భయపడకుండా దాన్ని వాడుకుందాం డే టు డే మన దాంట్లో అయితే మీరు పాజిటివ్గా ముందరికి వెళ్ళచ్చండి. కానీ దాన్ని మనం రిజల్ట్ చేసి లేదు నేను దూరంగా ఉంటాను, నాకు వద్దు, వచ్చిన కొత్తలో కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో, క్యాలిక్యులేటర్స్ వచ్చిన కొత్తలో అందరూ క్యాలిక్యులేటర్స్ నేను ముట్టుకొని రా, ఎందుకంటే అది నా మైండ్, ఇది నా కంఫర్ట్ జోన్, అది డిస్టర్బ్ చేస్తుంది, లేదా కంప్యూటర్ని ముట్టుకొని అన్న వాళ్ళు అందరూ వెనకబడిపోయారండి. ఇవాళ మన ఆర్టిఫిషియల్ ఎంబ్రేస్ చేయాలి. పిల్లలు ఎస్పెషల్లీ మీ జనరేషన్, ఈ జనరేషన్ 24 hours ఫోన్ మీద ఉంటుంది. ఈజీ ఇది, మీకు పీస్ ఆఫ్ కేక్. జస్ట్ చాట్ జీపీటీ కానీ, క్లౌడ్ కానీ, జెమినై కానీ ఎక్కడికో వెళ్ళి లాగిన్ అవ్వండి, అకౌంట్ క్రియేట్ చేసుకోండి, మీ జీమెయిల్ ద్వారా దేని ద్వారానో ఒక 2 క్వశ్చన్లు అడగండి, ఆటోమేటిక్గా మీరు రన్ అయిపోతారు. సెట్ చేసేసుకుంటుంది మిమ్మల్ని.
రైట్. సో ఆ టూల్స్ని వాడుకోవడం ఫస్ట్, దీన్ని జెన్ఐఏ టూల్స్ అంటారు. ఈ టూల్స్ని వాడటం ఒకటండి, ఒక వంతు. ఆ టూల్స్ని బిల్డ్ చేయటం ఇంకో వంతు. ఆ టూల్స్ని బిల్డ్ చేసే అప్లికేషన్స్ బిల్డ్ చేయడం ఇంకో వంతు. సో మల్టిపుల్ లేయర్స్ అదే. ఇప్పుడు ఇవాళ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి నేను థర్డ్ లేయర్ గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇవాళ మీరు ఎల్ఎల్ఎంస్ అనే కొత్త మాట, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని, రైట్. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మన వేద సంస్కృతిని అన్నింటినీ ఒక ఎల్ఎల్ఎం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఇవాళ వికీపీడియాలో ఎక్కడికైనా మన భారతీయుల గురించి మాట్లాడుతుంటే చాలా మిస్ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వాడు అతను ఏం చేస్తాడంటే ఒక మంచి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ క్రియేట్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు మనం ఒక సో దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజిన్ దాన్ని కరెక్ట్గా వాడి పంపించదు. సో ఆ లెవెల్ ఆఫ్ అప్లికేషన్స్ క్రియేట్ చేసే సత్తా కూడా ఉందండి ఇవాళ. కానీ ఇవాళ ఏమంటారండి యువతకి, మీరు ఫస్ట్ జనరేటివ్ ఏఐ, చాట్‌జిపిటి బేసిక్ టూల్స్ నేర్చుకోండి. మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఆర్ గిట్‌హబ్ కోపైలట్. గిట్‌హబ్ అని ఉందండి. ఇది ఎవ్రీ డెవలపర్కి అది ఒక డిపాజిటరీ. ఒక డెవలపర్ గిట్‌హబ్లో అకౌంట్ లేకపోతే అసలు డెవలపరే కాదు, రైట్. హి హాస్ టు హావ్ గిట్‌హబ్. అండ్ గిట్‌హబ్ని కోపైలట్తో ఇంటిగ్రేట్ చేస్తే మీరు ఒక చిన్న కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ ఓటీపీ వస్తుంది, రైట్. ఓటీపీ రాయడానికి ఎవడో కోడ్ రాయాలి కదా. ఆ కోడ్ ఒక 20,000 లైన్స్ 10,000 లైన్స్ బేస్డ్ ఆన్. ఇప్పుడు మీరు గిట్‌హబ్కి వెళ్ళి కోపైలట్ వాడి క్రియేట్ ఎ ప్రోగ్రామ్ ఫర్ మీ దట్ జనరేట్స్ ఓటీపీ అంటే 5 సెకండ్లు 30 సెకండ్స్లో క్రియేట్ చేస్తుంది 2000 లైన్స్ కోడ్. ర్యాండమ్ జనరేషన్ ఫంక్షన్ క్రియేట్ చేసి ఒకప్పుడు ఒక ఇంజనీర్ కూర్చుని 24 అవర్స్ కూర్చుని రాసిన కోడ్ 30 సెకండ్స్లో ఇవాళ గిట్‌హబ్లో కోడ్ క్రియేట్ అవుతుందంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అందరం మన ఫ్రెండ్ లాగా, ఒక ఎక్స్టెన్షన్ లాగా చూడాలండి. చిన్నప్పటి నుంచి 8th, 9th, 10th పిల్లలందరూ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కన్నా పర్ప్లెక్సిటీ, చాట్‌జిపిటి, క్లౌడ్లో లాగిన్ అయ్యి అక్కడ రీసెర్చ్ ఇంజిన్స్ని మీరు చదవండి. అదే ఇలాంటి ఎడ్యుకేషన్ ఫార్మ్స్లో మీరు వినండి, ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి, మాలాంటి ఎన్జిఓస్తో ఇంటరాక్ట్ అవ్వండి. అప్పుడు మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ముళ్ళుతో తీసినట్టుగా మనం దాన్ని కరెక్ట్గా వాడితే, దాన్ని కరెక్ట్గా టేమ్ చేసుకుంటే మనం చాలా సక్సెస్ అవుతాం. వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ సార్, యాక్చువల్గా ప్రతి బీటెక్ జాయిన్ అయిన స్టూడెంట్ ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా చదువుతూ ఉంటారో, రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఈ ఫేస్బుక్, లింక్డ్ఇన్ అకౌంట్స్తో, ఫేస్బుక్ అకౌంట్స్ ఎలా ఉన్నాయో లింక్డ్ఇన్ని ఖచ్చితంగా ఓపెన్ చేయడం వల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి సార్? యాజ్ అన్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్గా మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు నాకు మోస్ట్ ఫాలోవర్స్ నాకు లింక్డ్ఇన్లో ఉన్నారు అక్రాస్ ద గ్లోబ్. ఎందుకంటే లింక్డ్ఇన్ మిమ్మల్ని ఒక క్రెడిబిలిటీ క్రియేట్ చేస్తుంది. ఒక ఇండివిజువల్గా మీ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజ్ని ఒక క్రెడిబుల్, అదొకటి. నెట్వర్కింగ్ అంటారు. ఇప్పుడు నెట్వర్క్ ఇస్ నెట్వర్క్. అవును సార్, మా గురువు గారు చెప్పింది. మీ నెట్వర్క్ తెలియాలంటే మీ నెట్వర్క్ని చూసి చెప్పచ్చు. అలాగే మా చిన్నప్పుడు కూడా నీ గురించి చెప్పాలంటే మీ ఫ్రెండ్ సర్కిల్ చూసి చెప్పచ్చు అంటారు. ఇప్పుడు లింక్డ్ఇన్లో 100% నిజం ఉంటుంది. అవును. వీరి ఫాలోవర్స్ని ఎలా ఉన్నారు, ఎలాంటి వాళ్ళు వీళ్ళు కామెంట్ చేస్తున్నారు, ఎలాంటి ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. సో అబ్సల్యూట్లీ గిట్‌హబ్ అకౌంట్, లింక్డ్ఇన్ అకౌంట్ ఫస్ట్ క్రియేట్ చేసి తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి. కానీ మీరు ఈ రెండు లేకుండా, ఈ చాట్‌జిపిటి టూల్స్ వాడకుండా మీరు మాత్రం, యువత రిక్వెస్ట్, మీరు 4 ఏళ్ల తర్వాత ఉద్యోగాలు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి, ఎలాంటి స్కిల్స్ ఉంటాయి, కానీ ఏఐ ఉంటుంది. దాన్ని మనం ఆ గుర్రపు స్వారీ లాగా ఇప్పటి నుంచి అలవాటు చేసుకుని ఏఐని ఎలా మనం కంట్రోల్లో పెట్టుకుని ఎలా వాడుకుంటాం. అలానే ఇప్పుడు యూఎస్లో ఏం చేస్తున్నారు, ఒక ఎస్ఏ రైటింగ్ కాంటెస్ట్ పెడితే చీట్ చేసి ఏఐ దగ్గరికి వెళ్ళిపోయి, ఓకే, యూజింగ్ మై టోన్ క్రియేట్ ఎస్ఏ అని చెప్పి ఇంకో ఏఐ దగ్గరికి వెళ్ళి మా టీచర్ కరెక్ట్ నన్ను కనుక్కోకుండా ఇది ఏ రాసింది అని చెప్పేటట్టుగా రాయించి 3 వర్షన్లో పెట్టించేస్తున్నారు. అయినా పట్టుకుంటున్నారు వాళ్ళు. సో ఏమన్నా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, రైట్. ఎస్ఏ రైటింగ్ దగ్గర నుంచి లేదా కాపీ చాలా మంది కాపీ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా జరుగుతుంది. బట్ అదంతా ఒక ఫేజ్. ఇదొక మేము చిన్నప్పుడు క్యాలిక్యులేటర్, మేము అరే లెక్కల మాస్టర్ అడిగితే మేము ఎంత అంటే మేము అప్పుడప్పుడు క్యాలిక్యులేటర్ చూసి చెప్పేశారు. అదంతా ఒక ఎవల్యూషన్. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎ ఫాల్ట్, బట్ దిస్ జనరేషన్ హ్యాస్ టు ఫైండ్ ద రైట్ వే టు యూజ్ ది ఏఐ, రైట్. అండ్ ఈ ఎంత బ్రహ్మాండమైన ఆపర్చునిటీ అండి 8th, 9th, 10th క్లాస్ స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. మీరు మీ పిల్లలకి రోజు ఎన్ని మార్కులు వచ్చే బదులు కాళ్ళతో పాటు కూర్చుని ఏమి రీసెర్చ్ చేయండి. ఒక బ్రహ్మాండమైన టూల్. ఎందుకు ఇండియా నుంచి అందర్ టూల్ ఇండియా నుంచి ఎందుకు రాకూడదు? మనం వాడే ప్రతి టూలు బయట దేశం నుంచి, ఒక ఐఫోన్ దగ్గర నుంచి, సామ్సంగ్ ఫోన్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇన్వెంటెడ్ ఇన్ అవుట్ సైడ్, రైట్. వై కాంట్ వి క్రియేట్ మేడ్ ఇన్ ఇండియా ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, రైట్. యూపీఐ బెస్ట్ ఎగ్జాంపుల్. మన మోడీ గారు చేసింది యూపీఐ, యూనివర్సల్ ప్రోగ్రామ్. యూపీఐ పేమెంట్స్ అమెరికాలో కూడా లేవండి, ఇది మళ్ళీ ఫ్రీ. అమెరికాలో డబ్బులు పంపించాలంటే వాడు $5 ఛార్జ్ చేస్తాడు. ఇక్కడ ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయండి రోజు. సో యూపీఐ లాంటిది ప్రపంచానికి ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ అందరికీ ఇస్తున్నారు. లైక్ సౌత్ ఆఫ్రికా, దే ఆల్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ తీసుకుంటున్నాయి యూపీఐ. అలాంటి మనం ఇంకా అలాంటి చేయగలం,
జోహో అనదర్ బిగ్ ప్రోడక్ట్. నాకు ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జోహో. ఆయన శ్రీధర్ బాబు గారు జోహో స్టార్ట్ చేశారు కదా, ఫౌండర్ ఆఫ్ జోహో. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ యువత చూసి మన భారతదేశాన్ని కూడా బిల్ గేట్స్ కన్నా గొప్పవాడిని. ఇప్పుడు మన ఈ సత్యనాదెల్ల లాంటి వాళ్ళు, సుందర్ పిచ్చే లాంటి వాళ్ళు ఆ పెద్ద కంపెనీస్కి వెళ్ళి రన్ చేయడం కన్నా అలాంటి యూబర్ లాంటి చిన్న కంపెనీ, ఒక యూబర్ చిన్న ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. యూబర్ సొల్యూషన్ ఏంటి? నేను ఇదివరకు యూఎస్ నుంచి ఇండియా వచ్చేటప్పుడు ఎప్పుడైనా అర్ధరాత్రి ఫ్లైట్స్కి వెళ్ళేటప్పుడు వాడికి ఎప్పుడో ఫ్లైట్ చేసి క్యాబ్ వాడికి ఫోన్ చేసి, అరే బాబు రాత్రి 12కి రా, ఫ్లైట్ 3ంటికి ఉంది. ఇప్పుడు యూబర్ మనకి 100% దొరుకుతుంది. మనకి ఇప్పుడు చేయగలరా, పక్కన ఉన్న టాక్సీ వాడు వచ్చేస్తాడు. ఎంత సింపుల్ సొల్యూషన్ అండి యూబర్. నీ పక్కనున్న సప్లై డిమాండ్ ని మ్యాచ్ చేసింది. ఇన్స్టామార్ట్ ఇవన్నీ దే హావ్ ఫౌండ్ అలాంటి సొల్యూషన్స్ ఇవాళ మన భారతదేశం నుంచి తీసుకురావాల్సిన టైం వచ్చిందండి. యువత నిద్ర లేవండి మీరు, రైట్? మీలో ఉన్న ఆ శక్తిని మీరు పైకి తీసుకొచ్చి ఒక ప్రాబ్లం, ఒక ఇష్యూని, ఒక సొసైటీ ప్రాబ్లం కానీ లేకపోతే సివిక్ ప్రాబ్లం కానీ ఒక కొత్త దృక్పథంతో చూడండి, టెక్నాలజీ దృక్పథంతో చూడండి. నాకు ఎవరో చెప్పలేదు, మా కాలేజ్ బాగాలేదు, లేకపోతే నాకు గైడెన్స్ లేదంట. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ యువర్ పామ్. మీరు ఫేస్బుక్లో చేసినట్టుగా ఒక ఏ ఏజెంట్తో మాట్లాడితే మీకు మొత్తం ఆ సొల్యూషన్స్ మీ చేతిలో ఉంటాయండి. అలాగే మాలాంటి ఎన్జిఓస్ కొంతమంది మెంటోర్స్ ఉన్నాము, మేము హెల్ప్ చేస్తాము, డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తాము. సో ఐ వుడ్ సే లుక్ ఎట్ దిస్ as an opportunity. LinkedIn is definitely a great way to get started and be networked. Sir, one more thing, sir. As far as the branches are concerned, sir, అంటే మేము చదువుకునేటప్పుడు ఈసీ వాజ్ ది మోస్ట్ ఫ్లరిషింగ్ బ్రాంచ్. ఎక్కువ మంది స్టూడెంట్స్ అదే తీసుకునేవాళ్ళు. మేబీ మీరు చదివేటప్పుడు విచ్ ఈస్ ద ప్రిడామినెంట్ బ్రాంచ్, సార్? అప్పుడు సివిల్ మెకానికల్ అండి. ఈసీఈసీఎస్ చాలా తక్కువ ఉండే సీట్స్. సో నేను మెకానికల్ ఇంజనీరింగ్, ఓకే, సొంత ఇంట్రెస్ట్ కూడా, నాకు కార్లు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేసి మాస్టర్స్ డెట్రాయిట్కి వెళ్ళాను. డెట్రాయిట్ సపోజ్ టు బి ది కార్ క్యాపిటల్. సో నేను వెళ్ళంగానే అక్కడ రిసెషన్ అని చెప్పి ఐ హావ్ స్విచ్ టు కంప్యూటర్ సైన్స్. ఓకే, అది డిఫరెంట్ సినారియో. బట్ డెఫినెట్ గా మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ వాస్ వెరీ హాట్ ఎట్ దట్ టైం. ఎవర్ గ్రీన్ అనేవాళ్ళు. కొద్ది రోజుల క్రితం చూసినట్లయితే సిఎస్సి ట్రెండింగ్ లోకి వచ్చింది. అండ్ నౌ సిఎస్సి నుంచి అండ్ నో మోర్ ఏ అండ్ దీస్ కోర్సెస్ అండ్ సిఎస్సితో కాదు, అవే సపరేట్ బ్రాంచెస్గా ఎస్టాబ్లిష్ అయిపోయేటువంటి స్పెషలైజేషన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సో అంటే సిఎస్సి కూడా కొద్ది రోజుల తర్వాత వెనకబడే పరిస్థితులు ఉంటాయా సార్? మేబీ మోస్ట్ ఫ్లరిషింగ్ బ్రాంచ్ విల్ బి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్సెస్. వీటికి ఎక్కువ ఫ్యూచర్ స్కోప్ ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ అండ్ ఆల్. సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఐ థింక్ దీన్ని మీరు ఎలా చూడాలంటే ఇది ఒక మల్టిపుల్ లేయర్స్ చూడాలి. సిఎస్ అనేది, మీరు ఒక సిఎస్కి వెళ్తే అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అసలు మీ హార్డ్వేర్ మదర్ బోర్డ్ ఒక కంప్యూటర్ ఓపెన్ చేసి సిపియు ర్యామ్ ఎక్కడ ఉందిరా ఎవరైనా చూపించమంటే చాలా మంది సిఎస్ చాలా మంది ఇంజనీర్స్ చూపించలేరండి వాళ్ళు. ఈ సిపియు ఎక్కడ ఉంది, నెట్వర్క్ కనెక్షన్ ఎక్కడ ఉంది. సో సిఎస్లో ఏం చెప్తారంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్లో హార్డ్వేర్ అది ఎలా బిల్డ్ చేస్తుంది, మదర్ బోర్డ్ ఎలా బిల్డ్ చేస్తుంది. కంప్యూటర్ సైన్స్ ఒక ఆనియన్ లాగా ఇమాజిన్ చేసుకోండి సార్. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ అని ఉంటుంది, హార్డ్వేర్ ఇంజనీరింగ్. అది ఫస్ట్ లేయర్, ఫస్ట్ సున్నా. సెకండ్ సున్నా దాని టాప్ మీద ఆపరేటింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఆపరేటింగ్ సిస్టమ్, ప్రోగ్రామ్, రైట్? ఒక ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్వేర్ ఎలా పనిచేస్తుంది. ఆ నెక్స్ట్ లేయర్ అప్లికేషన్స్. ఓకే, ఇక్కడ సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్. థర్డ్ లేయర్, ఇప్పుడు మీరు చాలా మంది ఏంటంటే నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేజర్ తీసుకుంటాను, నాకు ఏం చెప్పను కాదు, ఇవి కూడా చెప్పాలి, ఇవి కూడా నేర్చుకోవాలి. ఈ లేయర్స్ నేర్చుకోకుండా చాలా మంది నేను చూస్తాను ఇంటర్వ్యూస్ వెళ్తారు, ఏం చేసావా నువ్వు అంటే నేను విఏపిటి చేసి సైబర్ సెక్యూరిటీ, నేను ఆమె ఎథికల్ హ్యాకర్ అంట. నేను అంటాను, ఓకే, ఎథికల్ హ్యాకర్ అంటే మనం మీ ఇంట్లో వైఫైకి WAPA అని ఒకటి ఉంటుంది, ఒక ప్రోటోకాల్, దాన్ని ఎలా డీబగ్ చేస్తావు, దాన్ని ఎలా డిసైఫర్ చేస్తావు అంటే అతనికి తెలియదు. సో ఏంటంటే సడన్గా మీరు లేయర్ 3కి వెళ్ళి నేర్చుకోవడం కన్నా మీరు ఒక ఫాల్స్, మనం అంటే యూత్ ఏమంటే నేను సైబర్ సెక్యూరిటీకి వెళ్తే ఓన్లీ అదే చెప్తారని కాదండి, ఇవన్నీ చెప్పిన తర్వాత అది చెప్తారు. ఫస్ట్ 2 years కామన్. ఇదివరకు ఇంజనీరింగ్ లో ఫస్ట్ ఇయర్ కామన్ ఉండేది మనందరికీ, అన్ని సబ్జెక్ట్స్. ఇప్పుడు ఫస్ట్ 2-3 years కి సిఎస్ వాళ్ళకి అందరికి కామన్ ఉంటుంది. కొంచెం 3rd-4th year నుంచి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో డోంట్ ఫాల్ ఫర్ దిస్ ట్రాప్, దే ఆర్ ఆల్ సేమ్, బట్ అగైన్ ఇట్స్ ఫర్ స్పెషలైజేషన్. జస్ట్ లైక్ ఇప్పుడు మెడిసిన్ లో ఫెలోషిప్ చేస్తే స్పెషలైజేషన్ చేస్తారు కదా, అలాగే ఇది ఒక స్పెషలైజేషన్ ఛానల్ చూడాలి. బట్ యూ కెనాట్ జస్ట్ బికమ్ ఏ ఎక్స్పర్ట్ వితౌట్ నోయింగ్ సిఎస్. యూ కెనాట్ బికమ్ ఏ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ వితౌట్ నోయింగ్ సిఎస్. అది మాత్రం 100% నిజం. సార్, ఒక ఐటీ ఇండస్ట్రీనే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది డామినేట్ చేస్తుండేది, యాజ్ యూ రైట్లీ సేడ్ ఇన్ మెనీ ఆఫ్ ది ఇన్స్టెన్సెస్ వైల్ యూఆర్ స్పీకింగ్ సార్. ఫార్మా, అగ్రికల్చర్ ఇలాంటి డైవర్స్ ఫీల్డ్స్, హెల్త్ కేర్,
వీటన్నిటి కూడా ప్రిడామినెంట్ రోల్ ప్లే చేయబోతోంది. సో ఆ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఎలా అడాప్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది సార్? ఇది కొంచెం నాకు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్వశ్చన్ అండి. ఐ మే నాట్ హ్యావ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. బట్ ఏంటి అంటే మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి మెకాట్రానిక్స్కి, బయోమెడికల్ నుంచి బయోటెక్, బయోమెడికల్, ఈ టెక్నాలజీకి, మెడిసిన్కి దేర్ విల్ బి లాట్ మోర్ సమన్వయం, సింథసైజ్ వస్తుందండి. మీరు ఇవాళ ఆపరేషన్స్ ఆర్ డన్ బై రోబోట్స్, ప్రోగ్నాసిస్ ఇస్ డన్ బై ఏఐ. సో ఇది కూడా మీరు మీ గ్రూప్లో మీరు ఆలోచించుకోవాలండి. ఒక ఈ టూల్, ఎలాంటి టూల్స్ రాగలవు డాక్టర్స్, ఎలాంటి టూల్స్ వస్తే వాళ్ళ జాబ్ ఈజీ అవుతుంది అన్నది ఐ థింక్ మనం కొంచెం డెప్త్గా దాని గురించి ఎప్పుడైనా కరెక్ట్ ఎక్స్పర్ట్ తీసుకొచ్చి మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. యా, అండ్ పర్టికులర్లీ అబౌట్ ది ఆర్గనైజేషన్ సార్, హలో స్కిల్స్, ఈ ఏఐ టెక్నాలజీ పైన ఫోకస్ పెంచడానికి స్టూడెంట్స్కి, అట్ ద సేమ్ టైం వాళ్ళలో ఉండేటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ని పెంచడానికి అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంప్రూవైజ్ చేయడానికి హౌ ఇట్స్ గోనా వర్క్ సార్? ఇప్పుడు సింపుల్ పేరు మేము ఫస్ట్ స్కిల్ అప్ అని స్టార్ట్ చేసాం, కానీ ఇప్పుడు హలో స్కిల్స్ అని సింపుల్ గా మీకు, ఎందుకంటే క్యాచీగా ఉంటది, ఈజీగా జనాల్లోకి వెళ్తుంది. ఫ్యూచర్ లో హలో మార్క్స్ కాదురా హలో స్కిల్స్ అని గుర్తు పెట్టుకుంటారు జనాలు అని చెప్పి హలో స్కిల్స్ అని పెట్టాము. ఇది ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే ఒక ఏఐ డ్రివెన్ ప్లాట్ఫామ్. ఎలా బిల్డ్ చేస్తున్నాం అంటే దీన్ని, నేను ఇన్స్పెక్టర్ అవ్వాలనుకుంటున్నా, లేకపోతే నేను ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నా అంటే అది మొత్తం రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి కోర్స్ లిస్ట్ కూడా మీకు ఇచ్చి ఎలాంటి జాబ్స్కి మీరు ఎలా రెడీ చేయాలనేది క్రియేట్ చేయడానికి మేము రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. సో కానీ కంప్లీట్గా సిస్టమ్ మీద డిపెండ్ కాకుండా నాలాంటి ఇండస్ట్రీ మెంటర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు ఆ సిస్టమ్ జనరేట్ చేసేసింది కరెక్టో కాదో వ్యాలిడేట్ చేసి ఇది అని అప్రూవ్ చేసి అప్పుడు ఆ స్టూడెంట్స్కి అది ఫ్రీగా ఒక ఎథోస్ క్రియేట్ చేస్తున్నాం ఆన్లైన్. ఇప్పుడు ఒక కుర్రాడు, నేను ఎక్కడ చాలాసార్లు గవర్నమెంట్ కాలేజ్ ఇన్స్పెక్టర్ అవుతా అంటే ఇన్స్పెక్టర్ అవ్వాలంటే ఏంటి రిక్వైర్మెంట్స్ ఏంటి నీకు తెలుసా, ఏం చదవాలి తెలుసా, అసలు నీ ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఉండాలో తెలుసా, ఇవన్నీ గైడెన్స్ లేదు. హీ హాస్ టు డిస్కవర్. సో వాడు జస్ట్ ఆ థీమ్ సెలెక్ట్ చేసుకుంటాడు, ఐ వాంట్ టు బి ఇన్స్పెక్టర్. ఓకే, దాని ప్రకారం ఎంటైర్ క్వశ్చనర్ బిల్డ్స్ అరౌండ్ దాట్ అండ్ మేక్ హిమ్ ద సెంటర్ పాయింట్ టు ఎవాల్వ్. సో అలా మేము దీన్ని తీసుకొస్తున్నామండి. దీన్ని 2-3 ప్రెజెంటేషన్స్ 2 ఫౌండేషన్స్ పంపించాము, గ్రాంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది పెద్ద ప్రాజెక్ట్, ఫ్రీగా ఇవ్వాలంటే ఈజీ కాదు. మా ఐడియా ఏంటంటే కయాస్క్ సిస్టమ్స్ అని ఉంటాయి చూసారా, ఏటీఎం మెషిన్స్ లాగా సిస్టమ్స్ ప్రతి విలేజ్ లో పెట్టి ఆ విలేజ్ లో కయాస్క్స్ పెట్టేసి వాళ్ళు వచ్చి దాంట్లో ఆన్సర్ కొట్టేసి డౌన్లోడ్ చేసుకుని ఐప్యాడ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కయాస్క్ బేస్డ్ రన్ అవుతుంది, రన్ సెంట్రల్లీ ఫ్రమ్ ఎ ప్లేస్. సో ఇలాంటి ఒక సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ కోసం గ్రాంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో దట్ ఆ స్కిల్స్, ఆ డైరెక్షన్ ఒక గవర్నమెంట్ కాలేజ్లో కయాస్క్ ఇమాజిన్ చేసుకుని పక్కన స్కూల్లో పెట్టి ఒక రోజు 1 గంట కయాస్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి ఐప్యాడ్స్ లాంటివి ఉంటే వాళ్ళు అక్కడ తీసుకుంటారు. ఓకే, డాక్టర్ అవ్వాలంటే ఈ కోర్సు, సో వాళ్ళకి ఈ కోర్సులు డౌన్లోడ్ అయిపోతాయి. సో ఇంటికి తీసుకెళ్తే ఆ కోర్సులన్నీ యూట్యూబ్ మెటీరియల్ లేకపోతే ఏదో ఎన్పీటీఎల్ మెటీరియల్ చూసుకుని చదువుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మళ్ళీ ఇంకో వారం వచ్చి మళ్ళీ దాన్ని నెక్స్ట్ అప్లోడ్ చేస్తే ఆ సిస్టమ్ అప్లోడ్ చేస్తుంది ప్రొఫైల్లో. అలా ఒక క్రియేటివ్ వేలో మేము విలేజ్ ఓరియంటెడ్ పీపుల్ కోసం ఈ ఒక ఉద్యమం లాగా దీన్ని ట్రై చేస్తున్నామండి. ఇలా అని ఇది స్కూల్ సిస్టమ్ రీప్లేస్ చేయడం కాదండి, దాన్ని ప్యారల్గా తీసుకెళ్ళాలి. ఇవాళ నాకు చాలా బాధ అనిపించేది ఏంటంటే 90 మంది యువతకి మనం అబద్ధం చెప్తున్నాం. మీరు చదువుకుని మార్కులు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఆ అబద్ధం చెప్తుంటే ధార్మికంగా చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు మేము పుట్టినప్పుడు, మేము చదువుకునేటప్పుడు ఉద్యోగ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి, రైట్? ఏదో విధంగా 100 మందిలో అట్లీస్ట్ 90% చదువుకున్న వాళ్ళకి జాబులు వచ్చి ఇప్పుడు 100%లో 10%కే జాబులు వస్తున్నాయి. మరి 90% మంది ఏమవుతారు? వాళ్ళు క్వశ్చన్ చేయాలి. నేను ఒక కాలేజీలో డిగ్రీ చదువుతుంటే ఎవరు ఓనర్షిప్ తీసుకుంటారు నా జాబ్ రావడానికి? నేను డబ్బులు ఇచ్చి డిగ్రీ చదువుతున్నాను, అంటే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి డిగ్రీ చదువుతుంది, కానీ ఆ డిగ్రీ ఒక పేపర్ అయినా కొన్ని లక్షల మంది ఆ పేపర్లు పట్టుకుని తిరుగుతున్నారు జాబులు లేకుండా. మరి వాళ్ళకి ఎవరు భరోసా ఇచ్చేది? వాళ్ళని ఎవరు ఓన్ చేయాలి? ఎంత వేస్ట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ పవర్ ఫర్ అవర్ కంట్రీ, రైట్? వాళ్ళని మనం పట్టుకోవాలి, వాళ్ళని మనం హెల్ప్ చేయాలండి. ఏదో పొడవు మన అమీర్పేట వచ్చేసి కోర్స్ నేర్చుకుని మళ్ళీ కష్టపడి ఫస్ట్ ఉద్యోగం తెచ్చుకోవచ్చు అండి, కానీ ఆ ఉద్యోగం తర్వాత కెరియర్ ఈజ్ అ మ్యారథాన్ అండి.
30 ఏళ్ళు పనిచేయాలి, 40 ఏళ్ళు పనిచేయాలి. ఒక ఉద్యోగం రాగానే 40 ఏళ్ళు అయిపోయింది అనుకోకూడదు. ప్రతి సంవత్సరం మనం నేర్చుకోవాలి, ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. సో వీళ్ళు ఇంజనీర్ క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చేసింది, మా వాడు సక్సెస్ అయిపోయాడు, మా అమ్మాయి సక్సెస్ అయిపోయింది అనేది ఒక రాంగ్ నోటేషన్ అండి. ఎలా ఎలా ఎనేబుల్ అయింది, మా అమ్మాయి రెడీగా ఇండస్ట్రీ ఎలా రెడీ, 30 ఏళ్ళు సర్వే అవ్వగలదా ఈ అమ్మాయి, ఈ అబ్బాయి 40 ఏళ్ళు సర్వే అవ్వగలదా? అలాంటి పర్సనాలిటీ, అలాంటి మార్పు మనం తీసుకురావాలండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే మాట పక్కన పెట్టేసి లెర్నింగ్, సెల్ఫ్ లెర్నింగ్ సిస్టమ్, సెల్ఫ్ ఎంపవర్మెంట్ సిస్టమ్, దీని ద్వారా ఈ హలో స్కిల్స్ ద్వారా మేము తీసుకొద్దామని ఈ బుక్ రాయటం, ఈ బుక్ ఒకటి రాయటం జరిగింది. ఇది అమెజాన్లో ఉంది, మీరు అందరూ చూడొచ్చు ఈ బుక్ని. అలాగే మా సంస్థ కూడా హలో స్కిల్స్, హలో ఫ్యూచర్ స్కిల్స్ అని 2 పేర్లతో నడుస్తున్నాము. అలాగే మా ఎన్జిఓ కూడా ఉంది, బిల్డ్ మై కెరియర్ అని. వీటి ద్వారా మేము ఈ యువతని అట్లీస్ట్ ఒక పెద్దలాగా భరోసా, మేము ఉన్నాము రండి. అలానే బ్లైండ్గా వచ్చి చాలా మంది సార్ నాకు జాబ్ ఇప్పించండి అంటే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. నాకు రోజుకి 100 మంది రిజ్యూమ్ సార్ మా అబ్బాయికి జాబ్ ఇప్పించండి అంటే ఫస్ట్ ఏ జాబ్, నీ స్కిల్స్ ఏంటి, ఏ కంపెనీ, అసలు కొన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చిన తర్వాత నా దగ్గర రండి. ఎందుకు అప్పుడు కానీ ప్రొడక్టివ్గా ఉండదు కాన్వర్జేషన్. రైట్, నేను కొన్ని టిప్స్ ఇస్తాను దాంట్లో. ఒక పలానా కంపెనీకి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ కంపెనీ ఎలాంటి జాబ్స్ హైర్ చేసుకుంటుందో మీరు రీసెర్చ్ చేయండి. నాకు పలానా జాబ్ కావాలంటే ఈజీగా దొరకడం ఈజీ, ఎవరిని హెల్ప్ చేయడం కూడా ఈజీ అవుతుంది. సో డెఫినెట్గా మీలాంటి మాధ్యమం ద్వారా ఎంతోమంది ఈ మెసేజ్ వెళ్ళాలి. యువత ధైర్యం, యువశక్తి అనుశక్తి అండి. ఇవాళ మన భారతదేశంలో 50% ఆఫ్ యూత్ పీపుల్ ఆర్ అండర్ 30 years అండి. ప్రపంచంలో ఎక్కడ లేదు. వీళ్ళని మనం గనక సరిగ్గా గైడెన్స్ ఇవ్వకపోతే అన్యాయం చేసినట్టు. అందుకనే ఈ ఆర్ద్రత, అందుకనే మీ అందరితో ఈ ఆపర్చునిటీ మాట్లాడి ఏదైనా ఈ మెసేజ్ బయట ఆడియన్స్ తీసుకెళ్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భయపడిపోకండి, టూల్ లాగా నేర్చుకోండి. ఒక కొత్త ఆలోచన విధానాన్ని మీరు అలవాటుపరచుకోండి. చదువు ఒక్కటే సరిపోదు, చదువుతో పాటు కాంపిటెన్సీస్, స్కిల్స్, స్టార్టింగ్ విత్ నీకు ఏది నచ్చింది, స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ నేర్చుకోండి. హ్యావ్ ది డిగ్నిటీ ఆఫ్ లేబర్. అమెరికాలో వంట చేసేవాడు కూడా ధైర్యంగా ఉంటాడండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ స్కిల్. దేని గురించి మీరు తక్కువగా ఆలోచించక్కర్లేదు. సో హ్యావ్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండ్ దెన్ రియల్లీ గో ఆఫ్టర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ దెన్ తీసుకోండి, చేంజ్ని అడాప్ట్ చేసుకోండి. సో దట్ మీ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. సో ఒక ఇండస్ట్రీ పర్సన్గా సార్, ఒక క్యాంపస్ ప్లేస్మెంట్కి మీరు వెళ్ళారనుకోండి సపోజ్, ఇక్కడ స్టూడెంట్ని ఏమేమి అబ్జర్వ్ చేస్తారు సార్? అండ్ లేకపోతే మీలాంటి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వెళ్తే జనరల్గా ఏ అబ్జర్వ్ చేస్తారు సార్? అపార్ట్ ఫ్రమ్ హిస్ దట్ పర్సెంటేజ్ అండ్ ఆల్, ఏమేమి అబ్జర్వ్ చేస్తారు టెక్నికల్గా? ఒక మంచి క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్. నాకు ఒక ఎక్స్పీరియన్స్ అండి. నేను ఒక కాలేజ్కి వెళ్ళాను, చెప్పని పేరు. దాంట్లో ఫస్ట్ మేము ఇంటర్వ్యూ చేసే ముందు వీళ్ళందరికీ ఒక స్క్రీన్ టెస్ట్ చాలా ఉంటాయి, రిటర్న్ టెస్ట్, ఇవన్నీ. వన్ మోర్ థింగ్ సార్, యాప్టిట్యూడ్ అనేటువంటిది ఇంకా ఏం వచ్చినా కూడా అది కంపల్సరీ ఉండనే ఉంటుందా సార్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో? Absolutely. You are sure about it? It's your IQ test. Aptitude is your IQ test. Sure. So you have to go through the aptitude test. Yeah, please sir. So దీంట్లో ఏంటంటే మేము యాప్టిట్యూడ్ టెస్ట్ చేసి ఒక 30 మందిని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఆ 30 మందికి ఇంటర్వ్యూ చేయాలి మేము, మా ప్యానల్స్ ఇంటర్వ్యూ చేయాలి. ఒక 1 పర్సన్ ఉన్నాడు, అబ్బాయి ఏం చేస్తున్నాడు, చక్కగా అందరినీ కోఆర్డినేట్ చేస్తున్నాడు. ఒక స్టూడెంట్ లీడర్. అతని లాస్ట్ లో లంచ్ టైం నువ్వెందుకు రాలేదు ఈ ఇంటర్వ్యూకి, నువ్వు అంతా బ్రహ్మాండంగా చేస్తున్నావు సార్, యాప్టిట్యూడ్ పాస్ కాలేదు. అతన్ని పట్టుకొచ్చి మేము ఇంటర్వ్యూ చేసి అతనికి జాబ్ ఇచ్చాము. I really liked the way he conducted himself. His English was good, confidence. కొంచెం కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. ఏమైనా మరి నీకు మా కంపెనీ ఇంట్రెస్ట్ అంటే, అసలు మీ కంపెనీ, అందుకే నేను ఇక్కడ ఉన్నాను సార్, మీ కంపెనీ నాకు బాగా ఇంట్రెస్ట్, అందుకే నేను ఇదంతా కోఆర్డినేట్ చేస్తున్నాను అంటే ఇంట్రెస్ట్ ఉంది. రైట్, ఇనిషియేటివ్ తీసుకున్నాడు. రైట్, ధైర్యంగా విజువల్ కనబడ్డాడు. సో మేము అందరినీ పాస్ అయిన వాళ్ళని వదిలేసి ఫస్ట్ అతను తీసుకున్నాం. అండ్ ఇట్స్ ఎ రియల్ స్టోరీ. రైట్, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 500 క్యాంపస్ ఇంటర్వ్యూస్ చేశాను లాస్ట్ 20 years. రైట్, మల్టిపుల్ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాము, చేసాము, మాట్లాడాము. సో ఆ యూనిక్నెస్ చూస్తామండి మనుషులు. సో మనందరికి ఇప్పుడు ఒక నోకియా, ఒక ఐఫోన్, ఒక సామ్సంగ్ లో ఏంటి డిఫరెన్స్ అని చాలా మంది, మనం ఎందుకు కొంటాం ఐఫోన్ అనేది, ఎవ్రీ బ్రాండ్ యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ ప్రాపర్టీస్, యూనిక్ వాల్యూ. అంటే ప్రతి వ్యక్తిలో ఆ యూనిక్నెస్ ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడా లేదా? ఒక ఎగ్జాంపుల్ ఇంకోటి, ఒక అమ్మాయి బాస్కెట్బాల్ ప్లేయర్, వాలీబాల్ ప్లేయర్, గుర్తులేదు. రైట్, ఆ అమ్మాయి స్టోరీ అంతా దాని మీద చెప్పింది. నేను వాలీబాల్ ప్లేయర్ అండి, వాలీబాల్ కోటా ద్వారా నాకు ఇక్కడ జాబ్ వచ్చింది, నాకు ఇది మొత్తం సొంత
ద స్టోరీ ఈజ్ వెరీ అథెంటిక్. అంటే ఒక న్యాచురల్ స్ట్రెంగ్త్ని పట్టుకుని నేను వాలీబాల్లో ఇన్ని కష్టాలు పడ్డాను, ఇంత ట్రావెల్ చేశాను, నాకు ఎలాంటి జాబ్ అయినా నేను తీసుకోగలను, నేను మంచి టీమ్ ప్లేయర్ని కూడా అని క్లియర్ ఒక మంచి రియల్ ఎగ్జాంపుల్. అలా కాకుండా అందరూ ఐఎమ్ హార్డ్ వర్కర్ సార్, ఐఎమ్ ఫ్రమ్ ఏ హంబుల్ బ్యాక్గ్రౌండ్ సార్, అవన్నీ అందరూ చెప్తారు. నీ యూనిక్ స్టోరీ ఏంటి, నీ యూనిక్ స్టోరీ డిస్ప్లే చేయగలుగుతున్నావా? రైట్, ఇందాక బాస్కెట్బాల్ ప్లేయర్ కానీ లేకపోతే కబడ్డీ ప్లేయర్స్ కానీ కొంతమంది విలేజెస్లో చూస్తుంది కబడ్డీ నేషనల్ ఆడారని సార్ అంటారు. మీరు ఆ స్టోరీ తీసుకుని పెట్టండి. మీరు కబడ్డీ నేషనల్ ఆడినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు, ట్రావెల్ చేసినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, టీమ్మేట్స్ని ఎలా కాపాడారు, ఆ స్టోరీ మీరు కనుక మీ ఇంటర్వ్యూలో చెప్పగలిగితే అదే అథెంటిక్ స్టోరీ అండి. అండ్ నిజం, దట్స్ వేర్ ద అథెంటిసిటీ కమ్స్. ఐ థింక్ వేర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐఎమ్ హార్డ్ వర్కర్ అంటే మీరు ప్రూవ్ చేశారు. కబడ్డీలో నేషనల్స్కి వచ్చారు, మీరు యు ఆర్ హార్డ్ వర్కర్. చదువుతూ మీరు ఉద్యోగం చేశారు. కొంతమంది సార్ ఐఎమ్ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్, మా నాన్నగారికి హెల్ప్ చేస్తూ ఉంటారు. పర్ఫెక్ట్, నీకు టైం మేనేజ్మెంట్ తెలుసు, యు నో హౌ టు మేనేజ్ యువర్ టైం ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ దిస్. అలాంటి వాళ్ళని సో ఆ యూనిక్నెస్ని మీరు చూసుకుని మందలో ఒక పర్సన్ లాగా కాకుండా ఒక డిఫరెన్షియేటర్ లాగా ఉంటే మిమ్మల్ని మీ ఒరిజినల్ వ్యక్తిత్వాన్ని మీరు చూపించగలిగితే అలాంటి వాళ్ళని ఫస్ట్ తీసుకుంటారు. అండ్ వన్ లెవెన్ సార్, ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ పేరెంట్స్ అబ్జర్వేషన్ ఎలా ఉండాలి త్రూ అవుట్ దేర్ ఇంజనీరింగ్ కెరియర్, అంటే బీట్ ఇంజనీరింగ్ కెరియర్ ఆర్ సమ్ అదర్ ప్రొఫెషనల్ డిగ్రీ ఆర్ నార్మల్ డిగ్రీ సార్? డెఫినెట్గా మార్క్స్ గురించి అడగద్దండి. పిల్లల్ని మార్క్స్ ఎంత ఇంజనీరింగ్లో అసలు అడగద్దు. ఓకే, ఏం ప్రాజెక్ట్ చేసావు నువ్వు, ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు, ఎక్కడ ఇంటర్న్షిప్ చేయబోతున్నావు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ చేయబోతున్నావు. లేకపోతే ఇంకా సింపుల్, మీ నాన్నగారు ఒక ఐటీ ఇంజనీర్ లేకపోతే ఒక ఎలక్ట్రిసిటీ ఇంజనీర్, అబ్బాయిని మీతో తీసుకెళ్ళిపోండి ఆఫీస్కి, తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఇది నా ఎలక్ట్రిక్ జాబ్, నేను రోజు ఇలా చేస్తాను అంటే ఇలాంటి స్టూడియోకి తీసుకొచ్చి చూపించండి. దిస్ ఈజ్ అవర్ జాబ్ ఎన్వైరన్మెంట్ సార్. ఒక మెడికల్ డాక్టర్ దగ్గర పక్కన కూర్చోబెడితే ఎంతమంది మెడికల్ విద్యార్థులు నేర్చుకుంటారు. అలాగే రియల్ వరల్డ్ ఎంత తొందరగా ఎవరో మేము మా అంకుల్ ఉన్నాడు ఎవరో ఉంటే జాబ్ అక్కర్లేదు, అబ్జర్వర్షిప్ అంటారండి. మెడిసిన్లో ఉందండి, యూఎస్లో అబ్జర్వర్షిప్ అంటారు. యూ జస్ట్ గో అండ్ అబ్జర్వ్, ఏం చేస్తున్నారు, డే ఎలా ఉంది, ఎలా మేనేజ్ చేస్తున్నారు, తెలిసిపోతుందండి వీడు ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఎంత కష్టం జాబ్ చేయటం. సో అందుకని పేరెంట్స్కి ఫోకస్ ఆన్ ప్రాజెక్ట్స్, ఫోకస్ ఆన్ రియల్ ఇంటర్న్షిప్స్ అంటే మళ్ళీ ఎవరిని అడగక్కర్లేదండి. మీ ఇంటర్న్షిప్స్ చాలా ఉన్నాయండి. చారిటబుల్ కాజెస్కి ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, సొసైటీ కాజెస్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. రైట్, మన జిహెచ్ఎంసీ లాంటివి వీళ్ళందరూ కూడా ఇంటర్న్షిప్స్ ఇస్తారు ఫ్రీగా. బట్ దానిలో మనం వీ హ్యావ్ టు లెట్ గో సంథింగ్ అండి. అంటే కంపెనీస్ ఏమి ఇదేంటి నువ్వు దీంట్లో చేసే ఇంటర్న్షిప్, నువ్వేం సాఫ్ట్వేర్ కంపెనీలు చేయడం అడగరండి. నీకు ఆ కుతూహలం ఉందా? ఒక ఎన్జిఓలో ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేవాళ్ళు మీరు. ఎన్జిఓస్ చాలా మంది వెబ్సైట్స్ క్రియేట్ చేయలేకపోతున్నారండి. ఎన్జిఓకి వెబ్సైట్ క్రియేట్ చేయి. రైట్, లేకపోతే ఒక జిహెచ్ఎంసీ లాంటి దాంట్లో చిన్న యాప్ లో ఒక బగ్ ఉంది, పట్టుకో. రైట్, బగ్ పట్టు ఎగ్జాంపుల్, నాట్ దట్ దేర్ ఇస్ వన్. ఓ అలాంటి ఇంటర్న్షిప్ మళ్ళీ ఎవడో వస్తాడు, ఎవడో నాకు ఇంటర్న్షిప్ ఇస్తాడు, నేను ఒక ఏసీ రూమ్ లో కూర్చుని ఒక 3 hours 6 hours పనిచేసిన రోజు అది కాదండి. అలా ఉంటే అసలు ఆ మైండ్ సెట్టే వాట్ వీ డోంట్ నీడ్ యువతలో. ఇంటర్న్షిప్స్ నువ్వంతా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఇవాళ దెర్ ఇస్ ఏ వెబ్సైట్స్ వేర్ యూ కెన్ డూ వర్చువల్ ఇంటర్న్షిప్స్, దే సిమ్యులేట్ ఇంటర్న్షిప్స్. సో అందుకు ఇవాళ పేరెంట్స్ అడగాల్సింది, అరే నువ్వు ఎంత థియరీ నేర్చుకున్నావు, ఎంత మార్క్స్ వచ్చాయని కాదు, ఎక్కడున్నా నువ్వు ఎంత అప్లై చేయగలుగుతున్నావు. రైట్, ఈవెన్ ఇంట్లో బల్బ్ మార్చుకొని అడగండి మీ అబ్బాయి. వైఫై పాస్వర్డ్ కన్నా వైఫైని మొత్తం డిటాచ్ చేసి కనెక్ట్ చేయమని చెప్పండి. ల్యాప్టాప్ని మొత్తం తీసేసి మళ్ళీ కనెక్ట్ చేయమని చెప్పండి. ఇలాంటి హ్యాండ్స్ ఆన్ రియల్ వర్క్ వస్తేనే పిల్లలకి ఇవాళ అడాప్టబిలిటీ కానీ, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ కానీ, ఆ థాట్ ప్రాసెస్ వస్తుంది. మార్క్స్ వల్ల దిస్ నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్. ఐ నో అన్ఫార్చునేట్గా అదొక క్రైటీరియా. 80% ఉన్న వాళ్ళని మేము ఇంటర్వ్యూ చేస్తాం అది ఇది అంటారు. వాళ్ళు ఎట్లాగో దాన్ని తెచ్చుకుంటారు, నో డౌట్. రైట్, కాలేజ్ ప్లేస్మెంట్స్ అందరూ చూస్తారు కాబట్టి తెచ్చుకుంటారు. ఐ వుడెంట్ ఫోకస్ ఆన్ దట్, ఇన్స్టెడ్ ఐ ఫోకస్ ఆన్ ది హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండి. అది నా సిన్సియర్ రిక్వెస్ట్ పేరెంట్స్. మీరు ఇంతవరకు పని చేసింది ఇంకా పని చేయదు. దెర్ ఈస్ ఎ సేయింగ్ అండి, మనం చేసిన పనే చేసి డిఫరెంట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేమండి. దట్ ఇస్ కాల్డ్ ఇన్సానిటీ. రైట్, డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఎక్స్పెక్టింగ్ ఏ డిఫరెంట్ రిజల్ట్ ఇస్ ఇన్సానిటీ. ఇవాళ మనకు కావాల్సింది ఏంటి, పిల్లలందరూ ఉద్యోగాలు, సెల్ఫ్ ఇండిపెండెంట్ అవ్వాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చో, చిన్నప్పుడు అన్నా మీ కాళ్ళ మీద మీరు నిల్చోవాలి, ఉద్యోగం తెచ్చుకునే వాళ్ళు కాదు అని అనేవాళ్ళు కాదండి. మా తాతలు కూడా అరే వాడి కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవాలి అంటే ఏంటి అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్. రైట్, యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ సెల్ఫ్ సస్టైనింగ్ అండ్ యూ ఆర్ మేకింగ్ ఎ లివింగ్. ఏదో కార్పొరేట్ ఎంఎన్సీలో పనిచేసి 1 2 3 4 5 ఫార్ములా కాకుండా కొత్తగా ఆలోచించండి. ఎందుకంటే ఐ థింక్ దాట్స్ వాట్ దిస్ కంట్రీ నీడ్స్ అండి.
This country doesn't need corporate driven, ఎస్ employee mindset. You have to work for some time and you have to contribute to the company and then you have to think, you have to live for yourself. Absolutely. And then ఇప్పుడు మన భారతీయులు ఏం చెప్తుందండి, మనందరికి రుణాలు ఉన్నాయండి. సంఘ రుణం, ఓకే, మాతృ రుణం, పితృ రుణం, గురు రుణం, దేశ రుణం. నేను చాలా మందిని క్వశ్చన్ చేస్తాను, నువ్వు మా గురుగారు దేశాన్ని నువ్వు ఏం చేశావు? మా గురుగారు అంటారు, ఐ ఫోకస్ అనే ఒక మిషన్లో మా గురుగారు, ఎవ్రీ ఎంప్లాయీ హ్యాస్ 3 E's. ఓకే, ఫస్ట్ ఈ ఎర్నింగ్స్ ఫర్ ద ఫ్యామిలీ, సెకండ్ ఈ ఎక్స్పర్టైజ్ ఫర్ ద కంపెనీ, థర్డ్ ఈ అనేది ఎక్స్పీరియన్స్. నువ్వు 20-30 ఏళ్ళు పనిచేసిన ఎక్స్పీరియన్స్ సర్వీస్గా మార్చి సొసైటీకి నువ్వు ఎక్స్పీరియన్స్ నువ్వు షేర్ చేసుకోకపోతే ఇంకెట్లా? కన్వర్ట్ యువర్ ఎక్స్పీరియన్స్ టు సర్వీస్. మళ్ళీ దాన్ని కమర్షియల్ సర్వీస్ మీ పక్కన ఉన్న కమ్యూనిటీని ఎక్కడో సర్వీస్గా మార్చి బిల్డ్ ద కంట్రీ. దట్ ఇస్ మన దేశ రుణం మనం అలాగే తెచ్చుకోగలం. లేకపోతే మనం పైలోకల్కి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా that I would say philanthropically, God will question, okay, you are successful, you are really good, but your neighbor or your watchman's son never was successful. What did you do to them? Right? అలాంటి అన్ఈవెన్ ఇంబ్యాలెన్స్ సొసైటీ వచ్చేస్తుంది. అలాంటిది కాకూడదు మన సొసైటీ. అసలు మన భారతీయతే కాదు, మన భారతదేశంలో వాస్కోడి గామా వాళ్ళు వచ్చినప్పుడు మన భారతదేశంలో అందరూ సర్వేజన సుఖినో భవంతు అందరినీ ముందర తీసుకెళ్లే మైండ్ సెట్ తో ఉండే దేశం అండి. సో అందుకని మనం అలాంటి మైండ్ సెట్ కూడా రావాలి ఇవాళ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఆ ఉద్యమంలో నేను కూడా భగవంతుని నన్ను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. సార్, ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్, డిగ్రీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ కాకుండా రైట్ ఫ్రమ్ 10th అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఈవెన్ మెనీ ఆఫ్ ద పేరెంట్స్ విల్ బి వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ సార్. సో స్టూడెంట్స్కి అటు పేరెంట్స్కి ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటంటే ఫర్ 10th కంప్లీట్ అయిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి? డెఫినెట్గా ఇప్పుడు ఇవాళ ఇంజనీరింగ్ ఒక్కటే చాలా కాదండి, చాలా అదర్ ఉన్నాయండి. బీకామ్, ఫైనాన్స్, బీబీఏ, రైట్, పాలిటెక్నిక్స్. అసలు పాలిటెక్నిక్ నా ఫేవరెట్ అండి. ఇవాళ మళ్ళీ మనకి నా ఉద్దేశంలో పాలిటెక్నిక్ కాలేజీలు రావాలండి. ఇవాళ నీడ్ ఆఫ్ ది అవర్ పాలిటెక్నిక్ కాలేజ్, రైట్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, రైట్, ఇవన్నీ మెకానిక్, కార్ మెకానిక్స్, బైక్ మెకానిక్స్. సో పాలిటెక్నిక్ కాలేజ్ ఇస్ ద బెస్ట్ వే టు ఈవెన్ గెట్ ఎంప్లాయిడ్. సో డోంట్ జస్ట్ లైక్ ఇంజనీరింగ్కే వెళ్ళాలి, మెడిసిన్కే వెళ్ళాలి, లేకపోతే ఇదే కాదు, మార్కెటింగ్, రైట్, కల్నరీ, నర్సింగ్, రైట్. ఎంత డిమాండ్ ఉందండి నర్సెస్కి ఇవాళ. చాలా మంది నర్సెస్ ఇవాళ ఎక్స్పోర్ట్ చేయాలి, దే ఆర్ ఆల్ గోయింగ్ టు మిడిల్ ఈస్ట్. బట్ మన ఇండియాలో నర్సెస్ తగ్గిపోతున్నారు, హాస్పిటల్ స్టాఫ్ తగ్గిపోతుంది, హాస్పిటాలిటీ స్టాఫ్, కల్నరీ స్టాఫ్ ఇవన్నీ తగ్గిపోతున్నాయి. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. డోంట్ లుక్ ఫర్ ద టైటిల్, డోంట్ లుక్ ఫర్ ద ఎంఎన్సీ థింగ్. మీ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఏముంది అది చూసి ఆ ఇంట్రెస్ట్ని ఎంకరేజ్ చేయమని నేను చెప్తాను. ఏ యుగంలో ఇష్టం ఉంటే కష్టం తెలియదు అంటారండి. మీ అబ్బాయి అమ్మాయికి ఏది ఇష్టమో పట్టుకోండి అన్నాడు, ఎంకరేజ్ చేయండి. ఏ ద్వారా మీరు అది పాసిబుల్ ఇవ్వాలి. సో 30 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, సొసైటీలో పార్ట్గా ఉన్నారు, వేరియస్ థాట్స్ మీకు ఉంటాయి, హ్యావ్ బీన్ అక్రాస్ లెన్స్ అండ్ బ్రెడ్త్స్ ఆఫ్ ది వరల్డ్. సో అన్ని అబ్జర్వేషన్ చేసిన తర్వాత యూ త్రూ అవుట్ ద జర్నీలో వాట్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్ సార్, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ గోల్స్ అండ్ వాట్స్ యువర్ ఆన్సర్స్ సార్? నేను 10 దేశాలు తిరిగానండి, 3 continents, 10 different countries. కెరియర్ పరంగా కొన్ని దేశాలు మంచివండి, కల్చర్ పరంగా మన భారతదేశం తిరుగులేదండి కల్చర్ పరంగా. సో మనం అది మర్చిపోకూడదండి. ఐ థింక్ అంటే నేను ఫిలాంథ్రపిక్ ఆన్సర్ ఇస్తున్నానేమో, టెక్నికల్ ఆన్సర్ కాకుండా మీరు కెరియర్ సర్వైవల్ పాయింట్ ఆఫ్ వ్యూ బయట దేశాలకు వెళ్ళండి, కొన్ని కష్టపడండి. బట్ మేక్ షూర్ యూ ఆల్సో బికమ్ ఏ పాజిటివ్ అంబాసిడర్ ఫర్ అవర్ కల్చర్. అది పర్సనల్ ఫ్రెండ్. కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నేను మొన్న 30 ఏళ్ళలో ఆల్మోస్ట్ ఒక 10 to 15 డిఫరెంట్ రోల్స్ చేశానండి. ఒక ఇంటర్న్షిప్ దగ్గర నుంచి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, అప్లికేషన్ డెవలపర్, ప్రోడక్ట్ మేనేజర్, లీడ్, ఒక డిఫరెంట్ రీల్స్. నేను ఒకే రోల్లో ఒకే కంపెనీలో 30 ఏళ్ళ నుండి పైకి నేను డిఫరెంట్ కంపెనీస్లో పనిచేస్తాను. సో అడాప్టబిలిటీ ఈజ్ ద కీ అండి. అడాప్ట్ అవ్వాలి. ప్రతిదానికి ఒక ప్రాబ్లమ్ని ఆపర్చునిటీగా తీసుకుని ముందరగలిగితే మీ కెరియర్లో, నేనంటే కెరియర్ అనేది కెరియర్ ప్యాత్ అన్నాను, నేను కెరియర్ వెబ్ అంటాను. యూ స్పిన్ యువర్ వెబ్. ఒక సాలిడ్ వెబ్ని ఎలా స్పిన్ చేస్తుందో మీరు మీ స్కిల్స్ అండ్ కాంపిటెన్స్, మీ ఇంట్రెస్ట్, మీ బ్రాండ్తో మీరు బిల్డ్ చేసుకుంటే అలాంటి కెరియర్ పాత్ అనేదో ఇలా ఒక స్టెప్, నేను మేనేజర్, సీనియర్ మేనేజర్, డైరెక్టర్లా కాకుండా మీ నాలెడ్జ్తో అప్పుడు యూ విల్ బి రియల్లీ
ఫీల్ గుడ్, విల్ బి వెరీ సక్సెస్ఫుల్. నేను ఒక డెవలపర్ ప్రోగ్రామర్గా చిన్న ల్యాబ్ టెక్నీషియన్గా స్టార్ట్ చేశాను. అమెరికాలో ల్యాన్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఇంత ల్యాన్ కనెక్ట్ చేసేవాడిని. నేను మాకు చేసిన ఉద్యోగం నుంచి ఎన్నో చూశాను. ఇవాళ ఐఎమ్ కైండ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ couple of boards, advising boards on cyber security and AI, right? How to mature their companies, and also subject matter expert చాలా మంది వచ్చి అలాగే మెంటోర్ చేస్తుంది. అన్నిటికీ ఆ అడాప్టబిలిటీ ఈజ్ ద కీ అండ్ ద మైండ్ సెట్ ఈస్ యూ క్రియేట్ యువర్ డెస్టినీ. మన వివేకానంద స్వామి చెప్పినట్టుగా లైఫ్ ఈస్ వాట్ యూ క్రియేట్, రైట్? ఇట్స్ నాట్ సంబడి ఆర్ సమ్ సిస్టమ్ ఈస్ టెలింగ్ యూ టు క్రియేట్. సో ఆ మైండ్ సెట్తో వెళ్తే మీ కెరియర్ మ్యారథాన్ ఒక మంచి కెరియర్ వెబ్ లాగా ఉంటుంది. దాన్ని దట్స్ హౌ స్టూడెంట్స్ షుడ్ టేక్. సాలిపురుగుని చూస్తే ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే అది ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ బిల్డ్స్ ఎ బ్యూటిఫుల్ వెబ్. ఐ థింక్ ద సేమ్ వే ఐ థింక్ వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ కెరియర్స్, నాట్ లుక్ యాస్ కెరియర్ పాత్స్. అండ్ మీరు చెప్పింటే గిజిగాడుని మించిన సివిల్ ఇంజనీర్ ఎక్కడైనా ఉంటాడా? పక్షి దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్. గిజిగాడ్ అని చిన్నప్పుడు గుర్రం జాషువా రాసేటటువంటి వన్ ఆఫ్ ద రైటింగ్ వి స్టడీడ్ ఇన్ ఆర్ తెలుగు textbook also. Yeah, that whole thing, sir. And throughout your journey, what is your toughest phase and challenging phase, sir, if I ask? నేను అమెరికా 93లో వెళ్ళానండి ఉద్యోగం. తెలుగు మీడియం నుంచి చదివే అమెరికా వెళ్ళటం అనేది ఒక బిగ్గెస్ట్ ట్రాన్సిషన్. నాకు పిజ్జా అంటే కూడా తెలియదు నాకు. అప్పట్లో మా రూమ్మేట్స్ పిజ్జా తింటావా అంటే ఫస్ట్ రోజు నాకు అసలు పిజ్జా అంటే కూడా తెలియని రోజు, రైట్? కోక్ బాటిల్ చూసి ఆశ్చర్యపడిపోయాను, ఏంటి ఇంత ఇలా ఉండాలి. కమింగ్ ఫ్రమ్ టియర్ 2 విలేజెస్ నుంచి వెళ్తే అమెరికా చాలా వింతగా ఉంటుంది. ఆ ట్రాన్సిషన్ చాలా కష్టమైంది. అందులో నేను మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి కంప్యూటర్ సైన్స్ మారటం, మళ్ళీ చాలా వెనక్కి వెళ్ళటం. మళ్ళీ 2005-6లో ఈ స్వదేశ్ మూవీ చూశానండి. చూసి భారతదేశానికి ఏదైనా చేయాలి అని చెప్పి వెనక్కి వచ్చాను. ఏదో ఐడియలిస్టిక్గా వెనక్కి వచ్చాను. అప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ ఒకటి ట్రై చేశాను, 2-వీలర్ బిజినెస్ ఏదో చేయాలి. ఒక స్కూల్ ఓపెన్ స్కూలింగ్ అని ఏవో ట్రై చేసి చేతులు కాల్చుకుని మళ్ళీ కార్పొరేట్కి వెళ్ళిపోయాను. కానీ భారతదేశంలోనే ఉండాలి, ఏదైనా చేయాలని చెప్పి NGO 2016లో ఇది పెట్టామని రన్ చేస్తున్నాం. మళ్ళీ రీసెంట్గా 3 years బ్యాక్ ఏదో మా అవసరం వచ్చి పిల్లలకి మళ్ళీ US వెళ్ళాల్సి వచ్చింది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి అడాప్ట్ అవ్వడం అదొక కష్టం అనిపించింది. అక్కడ కల్చరు, అక్కడ ఇది, అక్కడ లైఫ్ స్టైల్. సో అందుకని నేను ఎక్కువ టైము ఈ ట్రాన్సిషన్లో బ్యాక్ అండ్ ఫోర్త్కి నాకు ఐ వుడ్ సే దట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్. ఎందుకంటే ఇండియన్ వర్కింగ్ కల్చర్ కానీ US వర్కింగ్ కల్చర్ కానీ డిఫరెంట్. ఆ డిసిషన్స్ చేయటము, ఓవర్ నైట్ నేను స్వదేశ్ మూవీ చూసి ఓవర్ నైట్ అమెరికా వదిలేసి రావటం, చాలా మంది ఎవరు నమ్మలేదు. వచ్చేస్తాను, నేను నిజంగా వచ్చాను, ఉన్నాను 15-20 years ఇండియాలో ఉన్నాను. అలాంటి కొన్ని భగవంతుడి దేవల్ల వర్కౌట్ అయ్యాయండి. ఇంకా దేశ ప్రేమను ఇంకా పెంచాను. నాకు ఏం వచ్చిందంటే అన్నీ చూసిన తర్వాత కూడా నాకు ఏం రిగ్రెట్స్ లేవండి. భారతదేశం లాంటి దేశంలో పుట్టడం అదృష్టం. ఎందుకంటే దీంట్లో ఈ ధర్మార్థ కామ మోక్షాలు ఈ 4 ఉంటాయి. బయట దేశంలో అర్ధ కామాలు తప్ప ఏముండవు, కానీ మన భారతదేశంలో ఈ 4 ఉంటాయి. కాబట్టి 4కి మనం పురుషార్థాలు కాబట్టి మనం 4కి మనం ఎక్సర్సైజ్ చేయగలం. అండ్ ద రోల్ ఆఫ్ టీచర్స్ అండ్ పేరెంట్స్ ఇన్ స్టూడెంట్ వాళ్ళ కెరీర్ని కానివ్వండి, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవడంలో కానివ్వండి, వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ లెవెల్స్ ఎలా ఉండాలి సార్? స్టూడెంట్స్ అప్రోచ్ కూడా ఎలా ఉండాలి? పేరెంట్స్ ఇవ్వాలంటే ఇదివరకు నేను మనం పెరిగేటప్పుడు అరే పెద్దలతో మాట్లాడరా, మామయ్యతో మాట్లాడరా అని పంపించేసేవారండి ఎవరింటిలో. ఇవాళ మీరు మీ పిల్లలు పక్కన వాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడితే మీకు భయం అండి, ఇన్సెక్యూరిటీ పేరెంట్స్కి. మా పిల్లలు ఎవరితో మాట్లాడకూడదు. మా పిల్లలకు నేనే చెప్తాను, అది ఫస్ట్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. ఎంత ఎక్స్పోజర్ ఇస్తే పిల్లలకి అంత మంచిది. లెట్ దెమ్ టాక్ టు 100 people. సో అది వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. పేరెంట్స్ ఒక ఆర్గనైజేషన్, స్కూల్ ఆర్గనైజేషన్ ఒకటి వదిలేయండి, రైట్? బియాండ్ స్కూల్ ఒక చోటుకి మళ్ళీ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అంటే ఏం చదువుతున్నావరా అని ఎవరిని అడగద్దు, ఎన్ని మార్కులు వచ్చాయని ఎవరిని అడగద్దు. ఇవి కాబట్టి కొత్తగా ఏం చేస్తున్నావు అని, అలాంటి కొత్త ఆలోచన విధాన్ని పేరెంట్స్కి నేను చెప్తున్నానండి. కీప్ యువర్ చైల్డ్ మోర్ grounded at the same time, having talked to multiple experts. Right? And then teachers కన్నా నేను విలేజ్లో ఉన్న పిల్లలందరికీ ఏం చెప్తున్నానంటే అండి, చాలామంది విలేజ్లో నేను మాట్లాడినప్పుడు టౌన్స్లో నేను ఇన్స్పెక్టర్ అవుతాను, డాక్టర్ అవుతాను, వీళ్ళందరూ ఏమైనా ఇచ్చారంటే ఒక గ్రూప్గా ఫామ్ అవ్వండి. అమెరికాలో హై స్కూల్స్లో క్లబ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. స్టూడెంట్ క్లబ్స్. ఇండియాలో అది రావాలండి.
ఎవరు ఉద్ధరించగలరు. ఆ స్టూడెంట్ క్లబ్ ఇస్ సెల్ఫ్ సస్టైన్. ఫైనల్ ఇయర్ వాళ్ళు రన్ చేస్తారు, 12th గ్రేడ్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ క్లబ్ అని ఉంటుంది, అయితే ఆర్ట్స్ క్లబ్ అని ఉంటుంది. ప్రతి స్కూల్లో నా రిక్వెస్ట్ టీచర్స్కి, మీరు వెళ్ళి క్లబ్స్ని స్టార్ట్ చేయండి. ఇంకా అక్కడి నుంచి తిరుగుతుందండి, చక్రం తిరుగుతుందండి. ఆ క్లబ్కి ఎవ్రీ ఫ్రైడే సాటర్డే 2 hours వదిలేసాను వాళ్ళని, మీరేం మేనేజ్ చేయద్దు వాళ్ళు. ఆ క్లబ్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, కోఆర్డినేటర్ ఉంటాడు, పిల్లలు ఉంటారు, ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటే ఉంటుంది. వాళ్ళందరినీ ఆ క్లబ్లో పెట్టండి. కంప్యూటర్ సైన్స్ చదివే వాళ్ళందరూ ఆ క్లబ్లో కూర్చుంటారు. డాన్స్ కల్చర్ వాళ్ళు ఆ క్లబ్లో ఉంటారు. అంటే క్లబ్ అంటే ఇది తప్పు మాట ఏం కాదు, ఇట్స్ గెట్ టుగెదర్ ఆఫ్ పీపుల్ విత్ సేమ్ మైండ్ సెట్. ఒక్కడు నేను ఇంజనీర్ అవుతాను ఒక్కడు ఆలోచించాను, కానీ 20 మంది కలిసి ఆలోచిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నేను కొంతమందికి చెప్పాను, ఓకే నువ్వు ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు కదా, 20 మంది ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళండి ఇంజనీరింగ్ కాలేజ్కి, నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజ్కి, చూసి రండి. రైట్, ఆ కొత్త ఐడియాలు వస్తాయి మీకు, లేకపోతే మీరే ఎంటర్ప్రినర్స్ అవుతారు. సో ఈ క్లబ్ కల్చర్ స్కూల్లో, క్లబ్స్, గవర్నమెంట్ స్కూల్స్లో ఇమీడియట్గా నా టీచర్స్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు 100% మీకు ప్రెషర్ కూడా తగ్గిపోతుందండి. ఒక మంచి షార్ప్ ఉన్న ఒక 12th వరకు ఉందనుకోండి, మరి 10th వరకు 10th క్లాస్ వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళని లీడర్ చేయండి. 8th 9th దీంట్లో 10th వాళ్ళు అప్పుడు కాదు, 8th 9th 10th వాళ్ళు ముగ్గురు ఉన్నారు. సో నెమ్మదిగా క్లబ్ సస్టైన్ అవుతూ ఆ 10th అతను వెళ్ళిపోయాం, కానీ మళ్ళీ 9th 10th వెళ్తాడు సస్టైన్ అవుతుంది. సైన్స్ క్లబ్ మేము చిన్నప్పుడు మాకు ఉండేవాడి, సైన్స్ క్లబ్ ఉండేది, అందరూ దాంట్లో ఉండేవాళ్ళం. ఆర్ట్స్ క్లబ్ ఉండేది, స్పోర్ట్స్ క్లబ్ ఉండేది, స్పోర్ట్స్లో మన డివిజన్స్ ఉండేవి. రైట్, ఇవాళ మళ్ళీ ఆ కల్చరు మా టీచర్స్ సిన్సియర్ రిక్వెస్ట్ టు గవర్నమెంట్ స్కూల్స్, ఇంజనీరింగ్ స్కూల్స్, ప్లీజ్ గెట్ ద కల్చర్ బ్యాక్. రైట్, అప్పుడు సెల్ఫ్ ఎంపవర్మెంట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. And your conclusion remarks, sir, for this program, and also appeal to the engineering graduates or also whatever it is degree ఏం చదివినా కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి your conclusion remarks, sir. Conclusion అంటే మీ ఎస్పెషల్లీ యువతకి, యువత మీ అందరూ ఫాలోవర్స్ కావాలి, లీడర్స్ అవ్వాలి, ఒక ట్రెండ్స్ సెట్టర్స్ అవ్వాలి. ఫేమస్ మూవీ డైలాగ్, నేను ట్రెండ్ సెట్ చేస్తా అంటారు. మీరు ట్రెండ్ సెట్టర్స్, మీలో ఉంది, మీలో ఆ ఎనర్జీ ఉంది, ఆ నమ్మకం మీరు తెచ్చుకోండి. రైట్, మీలో ఉన్న ధైర్యాన్ని మీరు బయటికి తీసుకొచ్చుకోండి. ఒకే స్టీరియో టైప్గా సక్సెస్, డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ ఇదే అనుకోకండి. ఇదే సక్సెస్, ఇదే నేను ఏదో మూవీ డైలాగ్ 40 ఏళ్ళలో ఊరవతలో ప్లాట్ కొనుక్కు రిటైర్ అవుతాను అనే సక్సెస్ డెఫినేషన్, స్టీరియో టైప్ ఆఫ్ సక్సెస్ డెఫినేషన్ని మీరు కొట్టేయండి. అలా అని మోరల్స్ అండ్ వాల్యూస్కి ఎగ్నెస్ట్ కాదు. బికాస్ మన భారతదేశంలో ధర్మచక్రం అనేది మన ఫ్లాగ్లోనే ఉంది. రైట్, మోరల్స్ అండ్ వాల్యూస్ విత్ ఇన్ లిమిట్లో ఉంది. రైట్, మీరు మీలో ఉన్న స్ఫూర్తిని బయటికి తీసుకురండి. ఎందుకంటే మన దేశం నెక్స్ట్ 200 years ఇవాళ మీరు ఏం చేస్తున్నారో దాని మీద డిపెండ్ అవుతుంది. ఎవ్రీ యాక్షన్ యాజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది కదా. ఇవాళ మీరు చేసే యాక్షన్స్, ఇవాళ మీరు ఫాలోవర్స్ లాగా ఉండిపోతే 200 yearsలో మనం ఇంకా స్లేవ్స్ లాగా అయిపోతామేమో. రైట్, సిస్టమ్కి. ఇవాళ మనం కొంచెం రిబల్గా, లీడర్స్గా ఉంటే ఆ రియాక్షన్స్ లాంగర్ జనరేషన్స్. రేపు మీ మనవాడు ఫోన్ మీతో మాట్లాడి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మా తాతతో మాట్లాడి, నేను తాత నువ్వు గాంధీ గారిని చూసావు కదా, ఎంత బ్రహ్మాండం నువ్వు అని ఎంతో ఆనందపడుతూ ఉంటాను. అలాగే మీ మనవాళ్ళు నువ్వు దేశానికి ఏం చేసావు, నీ కార్పొరేట్ లైఫ్తో పాటు నువ్వు దేశానికి ఏం చేసావు అనే ఒక పాజిటివ్ వైబ్, ఒక షీప్ లాగా నేను కార్పొరేట్ కల్చర్లో వెళ్ళి రిటైర్ అయ్యి సేమ్ 1 2 3 4 5 ఫార్ములా లాగా వెళ్తున్నాను. అదే దేశం నిజంగా ఒక క్రాస్ రోడ్స్లో ఉంది. మన టెక్నాలజీ మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, దీన్ని ఉపయోగించి సిస్టమ్ని కూడా మనం మారుద్దామా. రైట్, అని మార్చగలిగే శక్తి ఎవరికి లేదు, యువతకే ఉంది. నేను సిన్సియర్గా మీ అందరికి అప్పీల్ చేస్తున్నాను. నా బుక్స్ కూడా నేను దాని మీద రాశాను. నా బుక్స్ కూడా నేను రాసిన దాని మీదే. మీ అందరూ నాతో మాట్లాడొచ్చు. నేను ఎవ్రీ సాటర్డే మెంటరింగ్ సెషన్స్ చేస్తూ ఉంటాను ఫ్రీగా పిల్లలకి. ఎనీబడి కెన్ రీచ్ అవుట్ టు us. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ రిమైండ్ మీ ఆఫ్ ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి సార్. ఎందుకంటే ద సేమ్ పర్సన్ హీఈస్ ఆల్సో సార్ హ్యుమానిటేరియన్ అప్రోచ్, ఒక మానవతావాది. సో అటువంటి వ్యక్తులు, సో మీరు అలాంటి కోవకు చెందిన వాళ్ళే, మీలాంటి వాళ్ళని ప్రత్యేకంగా ఈ యొక్క ఇంటర్వ్యూ చేయడం ఇట్స్ బీన్ అ ప్లెజర్ సార్. It's been a great time, sir, and also it's not only an educational session but also a session of reform and a session to drive and also to live up with the society. ఏదో ఫిజికల్ ప్లెజర్స్ కాకుండా కూడా మన మనసు ప్రశాంతతగా ఏదైతే ఉంటుందో అది పొందడానికి this will be a guiding path, sir. Hopefully the parents and the teachers and also students who watch this program should try to adapt in their lives, and also they should study hard in the due course of time.
అండ్ సో స్కిల్లింగ్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో అనేటువంటిది ఈ ప్రోగ్రామ్ ద్వారా చెప్పారు సార్. ఇట్ వాస్ గ్రేట్ సార్, బోత్ ప్రొఫెషనally and personally. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much, Vijay Bandha sir. This is exclusive interview with the man of heart, Vijay Bandha garu. సో సార్ అనేటువంటి వాళ్ళు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్గా కంటే కూడా ఈజ్ అ మ్యాన్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్. అండ్ డెఫినెట్లీ సార్ రిమార్క్స్ అనేటువంటివి, సార్ కోర్స్ అనేటువంటివి మీ లైఫ్లో యూజ్ అవుతాయి. సో త్రూ అవుట్ యువర్ కెరియర్ యూ మేక్ ఎ సీరియస్ నోట్ ఆఫ్ ఇట్ వైల్ యూర్ స్టడీయింగ్ దట్ యూఆర్ లివింగ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎడ్జ్. సో యూ హ్యావ్ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్స్ అండ్ ఆల్సో హ్యావ్ టు protect the integrity of your family values also. So keeping that in mind, you have to move forward, not only your family but also the nation too. So before that, you have to keep up your character strong, and all the best. And this is Ishwar for Sakshi Education.